So what I've done is I've created some guidelines. ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది గైడ్ లైన్స్ అంటే మీకు తెలుసు అనుకుంటా, నేను చెప్పక్కర్లేదు. గైడ్ లైన్స్ ఆర్ నాట్ రూల్స్. అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి, గైడ్ లైన్స్ ఆర్ నాట్ రూల్స్. నాకు మీరు మాట్లాడింది వినపడదు, కానీ అందరూ ఒకసారి గట్టిగా అనండి, గైడ్ లైన్స్ ఆర్ నాట్ రూల్స్. థ్యాంక్ యూ. సో that is only some suggestions. So I am suggesting how our installations can be better. I am not talking about any rules. They are not there in the constitution. They are not there, written down anywhere. You cannot find them somewhere else. Mana experience ni batti, manakunna knowledge ni batti, itarulto mana interaction ni batti, maname konni manam guidelines prescribe చేసుకుంటున్నాం అన్నట్లు. ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతే మన క్లబ్ ఇన్స్టలేషన్ ఇంకా బాగా జరిగే అవకాశం ఉంది, అంతే. దట్స్ ఆల్. ఇంత ముందు కంటే ఇంకా కాస్త బాగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వీఆర్ క్రియేటింగ్ దమ్. సో టు బిగిన్ ప్లానింగ్ అవర్ క్లబ్ ఇన్స్టలేషన్, ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ ప్రిపేర్ ఎ చెక్ లిస్ట్. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారో 2019-20లో ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వారు ప్లస్ వాళ్ళ కమిటీ, కొత్త ప్రెసిడెంట్ కొత్త సెక్రటరీని అందరిని ఇన్వాల్వ్ చేసుకొని మేబీ ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ఆ ప్లాన్ మనం చెక్ లిస్ట్ అందాం. సో ఈ చెక్ లిస్ట్ లో 3 parts గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏంటి, అసలు బిఫోర్ ద ప్రోగ్రామ్ మొదలు అవ్వకముందు, ఎప్పుడో ఇన్స్టలేషన్ నెక్స్ట్ వీక్ లో 10 days తర్వాత జూలైలో జూన్ లో ఎప్పుడో ఉంది, దానికంటే ముందు ఏం చేయాలి. అండ్ వెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ వాట్ కేర్ షుడ్ వి టేక్, అండ్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ వాట్ ఇస్ ఇట్ దట్ వీ కెన్ డూ ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ దట్ వీ క్యాన్ డూ. 3 parts గా డివైడ్ చేశాను. అది ముందు బిఫోర్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్, ఎప్పుడైనా ఉండనివ్వండి, దానికంటే ముందు ఏమేం చేయాలి, సింపుల్ ఇవన్నీ తెలిసినవే మీకు. ఒక వెన్యూ, ఒక డేట్, ఒక టైమ్ డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ వెన్యూ ఆర్ ఆబ్లిక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని రాశారు. ఎందుకంటే మీకు తెలుసు కదా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, మనం ఫిజికల్ గా చేయాలా వర్చువల్ గా చేయాలా అనేది ఇట్స్ అ క్వశ్చన్. ఇఫ్ ద నంబర్ ఈస్ వెరీ స్మాల్, సపోజ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ సమ్ 20-30 people, and it's not going to be a huge gathering of people, and all of you live very close to each other, and it's not long distances, and perhaps you live in one kind of a colony or somewhere, perhaps a physical meeting still may be okay, but still I personally advise an online platform for organizing your installation. And the choice is yours. మీరు మీ కన్వీనియన్స్ ని బట్టి, మీ చాయిస్ ని బట్టి, గవర్నమెంట్ రూల్స్ ని బట్టి, ప్రెవలెన్స్ ఆఫ్ కోవిడ్ ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఎట్లా చేసినా కూడా ప్రొసీజర్ అయితే సేమ్ కదా, ఓన్లీ ఫిజికలీ మనం దగ్గరగా ఉంటాం అంతే. సో వెదర్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఫిజికలీ ఆర్ ఆన్లైన్, దట్స్ వన్ డెసిషన్ దట్ యూ నీడ్ టు టేక్. వెన్ డూ యూ వాంట్ టు డూ ఇట్? వన్ డే, ఇంతకుముందు ఎవరో చెప్పారు, సార్ ఇట్లా మధ్యాహ్నం పూట పెడితే ఎట్లా సార్, నేను ఇంతకుముందు ఎవరు విన్నాను అట్లా మాట్లాడారు. సో అందరికీ కన్వీనియంట్ గా ఉన్న టైం మనం చూస్ చేసుకుంటే అట్లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. Then the second thing that needs to be decided is, once the date is confirmed in consultation with the club and others, we need to fix up one installation officer. నా పర్సనల్ ప్రిఫరెన్స్, ద అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ మస్ట్ బి ద ఇన్స్టలేషన్ ఆఫీసర్. మన ఇంటర్నేషనల్ లో సజెస్టెడ్ గైడ్ లైన్స్ లో కూడా అట్లాగే ఉంది. ఎవరైతే 2019-20లో ప్రెసిడెంట్ ఉన్నారో వారే కొత్త క్లబ్ ని ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది అని ఉంది. కానీ మన సౌత్ ఇండియాలో, మేబీ ఇండియాలో చాలా చోట్ల బయట నుండి ఒక ఇన్స్టలేషన్ ఆఫీసర్ ను పిలిచే ఒక ప్రాక్టీస్, ఒక కష్టం ఉంది. కాబట్టి మళ్ళీ అగైన్ యూ టేక్ ద డెసిషన్, యూ టేక్ ద కాల్ అండ్ యూ డిసైడ్ హూ ఈస్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద ఆఫీస్ బేరర్. ఇఫ్ ఇస్ అన్ అవుట్ సైడర్, ఒక పాస్ గోరో, ఒక సీనియర్ లైనో, ఒక చాలా ఎక్స్పీరియన్స్ సీజన్ లైనో ఎవరినో మీరు డిసైడ్ చేసుకుంటే, ఈ మీరు ఫిక్స్ చేసిన డేట్ వారికి కూడా కన్వీనియంట్ ఉండాలి కదా, లేక వారికి కన్వీనియంట్ ఉన్న డేట్ మీరు ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి ఫిక్స్ అప్ ద ఇన్స్టలేషన్ ఆఫీసర్. ఈ మొత్తం స్లైడ్ షోలో బ్లూ కలర్ లో మీకు ఎక్కడైతే టెక్స్ట్ కనిపిస్తుందో అవి నా ఒపీనియన్ లో తప్పనిసరిగా చేయవలసినవి. గోల్డ్ కలర్ లో, ఆరెంజ్ కలర్ లో ఏవైతే కనిపిస్తున్నాయో అవి ఆప్షనల్. ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకుంటే లేదు. చేసినా చేయకపోయినా మన ఇన్స్టలేషన్ ఆఫీసర్ చక్కగానే నడుస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్, యూ కెన్ ఆల్సో ఫిక్స్ అప్ అన్ అడిషనల్ చీఫ్ గెస్ట్ ఇఫ్ యూ వాంట్, హూ క్యాన్ బి ఏ లైవ్ ఆర్ ఎన్ ఆన్లైన్. ఇన్స్టలేషన్ ఆఫీసర్ లయన్స్ క్లబ్ మెంబరే ఉండాలి, ఒక సీనియర్ లయనే ఉండాలి. కానీ చీఫ్ గెస్ట్ మాత్రం ఇట్ క్యాన్ బి ఎ లయన్ ఆర్ ఎనీ ఇంపార్టెంట్ ఎమినెంట్ గెస్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎనీబాడీ.
దెన్ అన్ ఇండక్షన్ ఆఫీసర్, అగైన్ ఎలా సపోజ్ మీరు అదే టైంలో ఇండక్షన్ ఆఫ్ న్యూ మెంబర్స్ కూడా పెట్టాలి అనుకుంటారు. మా డిస్ట్రిక్ట్ లో చాలా క్లబ్స్ లో రెండు కలిపి చేస్తాం, అదొక మంచి అకేషన్ కాబట్టి. సో ఒక ఇండక్షన్ ఆఫీసర్, ఇంకా గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరైనా ఉండొచ్చు. మీ రీజన్ చేయమని ఉండొచ్చు, మీ జోన్ చేయమని ఉండొచ్చు, మీ ఫస్ట్ విడిజీ ఎలెక్ట్ ఉండొచ్చు, మీ సెకండ్ విడిజీ ఎలెక్ట్ ఉండొచ్చు, ఇంకా ఎవరైనా పాస్ గవర్నర్స్ ఉండొచ్చు, మీ ఇష్టం, మీ క్లబ్ యొక్క చాయిస్ అది. సో వీళ్ళందరినీ ఫిక్స్ చేసుకోండి. సో ఇన్ఫార్మ్ దెమ్ ద డేట్ అండ్ టైం, ఇన్ఫార్మ్ దెమ్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఇన్వైట్ ఎవ్రీబడి. దెన్ మీరు అప్రాక్సిమేట్ గా నంబర్ ఎంతమంది వస్తారు, ఒకవేళ ఫిజికల్ మీటింగ్ అయితేనే ఇది అవసరం అనుకోండి. ఫిజికల్ మీటింగ్ అయితే ఎంతమంది వస్తారు, వాళ్ళకి టీ టైమా, ఈవినింగ్ టైమా, బ్రేక్ఫాస్ట్ టైమా, డిన్నర్ టైమా, ఏం ఆర్డర్ చేయాలి అవి కూడా డిసైడ్ చేయాలి. చిన్న చిన్న మీకు చెప్పక్కర్లేదు. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, మనం ఆ రోజు ఫ్లాగ్ ఇన్వొకేషన్ ఎవరు చేస్తారు, చీఫ్ గెస్ట్ ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఒకవేళ మాస్టర్ ఆఫ్ సెరమనీ ఉంటే ఆ మాస్టర్ ఆఫ్ సెరమనీ ఎవరు ఉంటారు, రైట్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు చెప్తారు, ఇట్లాంటివన్నీ ముందే అసైన్మెంట్స్ ఫిక్స్ చేసుకొని వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. వీళ్ళందరూ మీ క్లబ్ మెంబర్సే ఉంటారు. మై మెంబర్ ఆఫ్ మన మాస్టర్ ఆఫ్ సెరమనీ కావాలని ఆరెంజ్ కలర్ లో రాశాను, ఎందుకంటే నా ఒపీనియన్ లో, నా పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ మధ్య మధ్యలో నేను అడుగుతుంటాను, ఆర్ దీస్ గైడ్ లైన్స్ ఆర్ రూల్స్ అంటే మీరు అందరికి గైడ్ లైన్స్ చెప్పాలి. ఆర్ దీస్ గైడ్ లైన్స్ ఆర్ రూల్స్? గైడ్ లైన్స్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మీరు మాస్టర్ ఆఫ్ సెరమనీ, మాస్టర్ ఆఫ్ సెరమనీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఏ పెద్ద ఫంక్షన్ కాదు కదా, మన క్లబ్ ప్రెసిడెంటే మంచి బ్రహ్మాండంగా కండక్ట్ చేసుకోవాలి. క్లబ్ ప్రెసిడెంట్ కు ఒక లీడర్షిప్ స్కిల్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆపర్చునిటీ, ఒక సెల్ఫ్ గ్రోయింగ్ ఆపర్చునిటీ, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ దీంట్లో ఉంటుంది. కాబట్టి మాస్టర్ ఆఫ్ సెరమనీ వీలైతే అవాయిడ్ చేసి ప్రెసిడెంటే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మాస్టర్ ఆఫ్ సెరమనీ ఉండాలి అని మనం డిసైడ్ చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన క్లబ్ మెంబర్స్ కే ఇవ్వాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే వేరే వాళ్ళను ఇన్వైట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ స్టెప్ 1. దెన్ ఇంకా బిఫోర్ ద ప్రోగ్రామ్ ఉన్నాము, ప్రోగ్రామ్ కాకముందు ఇంకా కొన్ని పనులు చేయాలి. ఏంటది? మినిట్ టు మినిట్ అజెండా అండర్లైన్ చేశాను అనేది. సో వెరీ 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 ఎసెన్షియల్ టు డూ దిస్. మినిట్ టు అజెండా అంటే మన కృష్ణారెడ్డి గారు నిన్న పంపించారు, నిన్న రాత్రి పంపించారు, మళ్ళీ ఈ రోజు ఏవో కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పారు, ఏదో బికాస్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ సమ్ టైమింగ్స్ అవన్నీ చేంజ్ చేయాలి. సో దాంట్లో ఏం చేశారు ఆయన కృష్ణారెడ్డి గారు? సో 2:30 to 2:32 ఏం జరుగుతుంది, 2:30 to 2:35 ఏం జరుగుతుంది, 2:35 to 2:40 ఏం జరుగుతుంది, ఇట్లా సిస్టమేటిక్ గా అన్ని రాసి పంపించారు. అట్లా రాసి పంపిస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటి, మాట్లాడే వాళ్ళకు ముందే తెలుస్తుంది, ఓహో నేను 5 నిమిషాలు మాట్లాడాలా, నేను 60 minutes మాట్లాడాలా, నేను 3 minutes మాట్లాడాలి, వాళ్ళకి అర్థమవుతుంది. లేకుంటే ఉదాహరణకు మనం చెప్పలేదు అనుకోండి, అక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎంతసేపు మాట్లాడాలో తెలియదు. కాబట్టి మేబీ ఐదర్ స్పీక్ లాంగర్ దాన్ వీ వాంట్, or maybe they finish very fast and we will be left with that. So to be very clear, we must have a very clear step by step, minute to minute, very clearly, carefully drafted agenda, which is called minute to minute program. ఈ ప్రోగ్రామ్ తయారు చేసుకోవాలి. ఈ స్టేజ్ లో మీకు అవసరం అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ లో క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, మీ క్లబ్ లో ఒక సీనియర్ మెంబర్ ఉంటారు, మీకు రీజన్ చైర్మన్ ఉంటారు, ఇంకా అదర్ సీనియర్ లైడ్స్ ఉంటారు, వాళ్ళని ఎవరినైనా కన్సల్ట్ చేయండి. యూజువల్ గా ప్రోటోకాల్ కి సంబంధించిన ఇష్యూస్ అట్లాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కొన్ని చిన్న విషయాలు అప్పుడప్పుడు చాలా సీరియస్ అయిపోతాయి. కాబట్టి ఈ విషయంలో మీరు స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ తయారు చేసుకోగానే ప్లీజ్ సెండ్ ఇట్ టు వన్ ఆర్ టూ వెల్ విషర్స్. మీ డిస్ట్రిక్ట్ లో మీ వెల్ విషర్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి పంపించి సార్ ఈజ్ ఇట్ ఓకేనా, దీనిలో ఏమైనా చేంజెస్ అవసరం, ఇంకేమైనా మార్పులు అవసరం అని వాళ్ళతో కన్సల్ట్ చేస్తే రేపు మీరు సేఫ్ గా ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఇది అలవాటు చేసుకోండి, అందుకొరకే అది అండర్లైన్ చేశాను. దెన్ సెండ్ ఇన్విటేషన్స్. ఒకవేళ ఫిజికల్ ఇన్విటేషన్స్ ఉంటే ఫిజికల్, మెయిల్ ఉంటే మెయిల్. ఈ రోజు వాట్సాప్ ఇస్ బెస్ట్. వాట్సాప్ లో ఒక మంచిగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకొని మరి అందరికి పంపించేసేయండి. ఇది ఎవరికి పంపుతారు ఇన్విటేషన్? తప్పనిసరిగా పంపవలసిన వాళ్ళు ఏంటండి, ఒకటి మీ క్లబ్ మెంబర్స్ కి, మర్చిపోతాం చాలా సార్లు, అందరికి పంపిస్తాం, మన క్లబ్ మెంబర్స్ కి పంపించాం. సో మీ క్లబ్ మెంబర్స్ ఒక గ్రూప్ ఉంటుంది ఎట్లాగో వాట్సాప్ లో, వాళ్ళందరికీ తప్పకుండా పంపించండి. ప్రాస్పెక్టివ్ మెంబర్స్, ఒకవేళ కొత్త మెంబర్స్ తీసుకుపోతున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా ఇన్విటేషన్ మర్చిపోకుండా పంపించండి. గెస్ట్లను ఎవరెవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళను కూడా తప్పకుండా పిలవండి, వాళ్ళకు కూడా ఇన్విటేషన్ పంపించండి. నెక్స్ట్ ది ఇంపార్టెంట్, పర్సనలీ ఇన్వైట్ ద చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్ ఇంతకుముందు ఏం చెప్పాను, మేబీ హీఈస్ ఏ నాన్ లయన్ very eminent person, or if he's a lion also, he's a very eminent senior lion, and that's why వాళ్ళను
తప్పనిసరిగా ఓకే మామూలుగా వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపించడం కాకుండా ఫిజికల్ గా అవుతే వీలుంటేనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి వాళ్ళను ఇన్వైట్ చేసి వస్తే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో కరోనా టైమ్స్ లో వీలు కాకపోతే కనీసం వాళ్ళకు ఒక ఫోన్ చేసి వాళ్ళకు డీటెయిల్స్ ఇంక్లూడింగ్ లొకేషన్ మ్యాప్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్ని గంటలకు రావాలి, ఎక్కడ రావాలి, ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఎలా వస్తారు చెప్తే మనం వాళ్ళ చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు దే విల్ ఫీల్ హ్యాపీ. Otherwise, they'll be completely left out, and it's the image of Lionism that's involved here. So not only the chief guest, others also రాశారు. లయన్స్ కూడా మీకు వీలైతే పర్సనల్ టెలిఫోన్ కాల్స్ చేయటం, పర్సనల్ ఇన్వైట్ చేయటం అట్లాంటివన్నీ చేయండి. దెన్ ప్రెస్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా పిలిపించగలిగితే పిలిపించుకోండి. పర్టికులర్ గా రూరల్ క్లబ్స్ లేవనుకోండి, మీకు మా దగ్గర రూరల్ క్లబ్స్ చాలా ఉన్నాయి. ప్రెస్ వాళ్ళు తప్పకుండా వస్తారు క్లబ్ ఇన్స్టలేషన్ కు, వచ్చి నెక్స్ట్ డే తప్పకుండా బ్యూటిఫుల్ గా కవర్ కూడా చేస్తారు పేపర్ లో. సో ఈ రూరల్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అది. సో వాళ్ళని పిలవండి. దెన్ ఒక బ్యానర్ తయారు చేసుకోండి. అగైన్ మళ్ళీ ఆన్లైన్ బ్యానర్ అయితే మీరు స్క్రీన్ లోనే చూపించుకోవచ్చు. లేదా ఇప్పుడు మీ గవర్నర్ కృష్ణమూర్తి గారు మాట్లాడింది ఇంత ముందు వెనక డిస్ట్రిక్ట్ బ్యానర్ పెట్టుకున్నారు. ఎంత హ్యాపీగా అనిపించింది నాకు. సో డిస్ట్రిక్ట్ బ్యానర్ పెట్టుకోకపోయినా ఏముండదు, కానీ అంత సింపుల్ లిటిల్ కేర్ అండి. స్మాల్ సింపుల్ థింగ్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు అవర్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వే పీపుల్ కన్సిడర్ అస్. మన డిస్ట్రిక్ట్ బ్యానర్ వెనక ఉండటంతో ఆయన ఆ పిక్చర్ ఎంత అద్భుతంగా ఉంది. అది ఒకసారి మళ్ళీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవాలి అన్నట్లుంది. సో అట్లా అలవాటు చేసుకోండి మీరు మీ క్లబ్ లో మీ క్లబ్ బ్యానర్. దెన్ ఒకవేళ మనం చీఫ్ గెస్ట్ ను బయట వాళ్ళని పిలిచాం కదా, వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 95% ఆఫ్ ద కేసెస్ లో ఏం జరుగుతుందంటే ఎక్కడో డిస్ట్రిక్ట్ డైరెక్ట్ లోనో ఎక్కడో గూగుల్లోనో బయోడేటా తీసుకొని అది ఎప్పటిదో పాతది ఉంటుంది, కనీసం 1 సంవత్సరం క్రితం ఉంటుంది. అప్పుడు ఆయనకి 2 పిల్లలు ఉంటారు, ఇప్పుడు 3 ఉంటారు. ఆయన అప్పుడు ఏదో వేరే వ్యాపారంలో ఉంటే ఇప్పుడు ఆయన వ్యాపారం మారిపోయి ఉంటుంది, రైట్? ఆయనకు అప్పుడు 55 ఏళ్ళు ఉంటాయి, ఇప్పుడు 56 అయిపోయి ఉంటాయి. ఇట్లాంటి మార్పులు జరిగి ఉంటాయి. అవి మనం ఏం చేస్తాం, లేటెస్ట్ గా అప్డేట్ చేసుకోకుండా అది చదువుతాం. అట్లా కాకుండా వాళ్ళ లేటెస్ట్ బయోడేటా తెప్పించుకుందాం. దెన్ అవసరం ఉంటే ఒక ఫోటోగ్రాఫర్, లేక మన క్లబ్ లో ఈ రోజు అన్ని పవర్ఫుల్ వెరీ స్మార్ట్ కెమెరాస్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. మన ఫోటోస్ తీసుకుంటే మనం మీ డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు రాము గారు కనిపిస్తుంటారు నాకు అప్పుడప్పుడు మీటింగ్స్ కి వచ్చినప్పుడు. చక్కగా ఆయనే ఫోటోలు తీసి వెంటనే పంపిస్తూ ఉంటారు. 320C అనగానే రాము గారు గుర్తొస్తారు నాకు. సో ఒక ఫోటోగ్రాఫర్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ బిఫోర్ ద ప్రోగ్రామ్ బిగిన్స్, రైట్? లెట్స్ గో ఆన్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. మరి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఇన్స్టలేషన్ మొదలైంది 6 o'clock అన్నారు, 6 o'clock మొదలైంది. ఏం చేద్దాం? సో క్లబ్ బ్యానర్ మంచిగా ప్రాపర్ గా పెట్టుకోవటం, క్లబ్ బ్యానరే కాకుండా ప్రోగ్రామ్ బ్యానర్ తయారు చేసుకుంటే అది చూపించడం, గాంగ్ అండ్ గేవెల్ నీట్ గా క్లీన్ గా చేసి పాలిష్ చేసుకుని అవసరం అయితే అవి అక్కడ టేబుల్ పైన పెట్టడం, ఒక అటెండెన్స్ రిజిస్టర్ మర్చిపోకుండా అక్కడికి వచ్చినాక చాలా మంది ఏం చేస్తారు, పరిగెత్తి ఒక తెల్లకాయలు పట్టుకొని వచ్చేస్తారు. అదే ముందు సిస్టమేటిక్ గా మన క్లబ్ మెంబర్స్ పేర్లైనా, ఒకవేళ మా డిస్ట్రిక్ట్ లో పుస్తకాలు ఉంటాయి, అటెండెన్స్ రిజిస్టర్ పుస్తకం ఉంటుంది. సో అది తీసుకొచ్చి అక్కడ ముందే అక్కడ పెట్టేస్తే బాగుంటుంది. మీ డిస్ట్రిక్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో వాట్ ఎవర్ ఇస్ ద స్టాండర్డ్ అటెండెన్స్ రిజిస్టర్ దట్ యు మెయింటైన్, టేక్ ఇట్ విత్ యూ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ఫ్రంట్. ఒకవేళ ఇప్పుడు ఆన్లైన్ అనుకోండి, మీకు ఒకవేళ ప్రింట్అవుట్ తీసుకోవడానికి వస్తుంది. ఈ రోజు మీటింగ్ ఎవరెవరు అటెండ్ చేశారనేది దాన్ని ఎక్సెల్ లోపలికి కన్వర్ట్ చేసుకొని దాన్ని ఒక షీట్ అవసరం ఉంటే ప్రింట్ చేసుకోండి, లేకుంటే ఆన్లైన్ లో ప్రిజర్వ్ చేసుకోండి. దెన్ మళ్ళీ అండర్లైన్ చేశాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఫిజికల్ మీటింగ్ జరిగినప్పుడు 99% of the cases lo, I'm sorry if I'm exaggerating, but 99% of the cases lo, there is always confusion among people where they should sit down. స్టేజ్ పైకి పోగారు, ఈయన అటు కూర్చుంటారు, ఆయన ఇటు కూర్చుంటారు, ప్రెసిడెంట్ ఎక్కడ కూర్చోవాలో తెలియదు, గవర్నర్ వచ్చేసరికి ఆయన సీట్ ఉండదు, ఈయన మళ్ళీ లేచి వెనక్కి వెళ్ళిపోతాడు, ఆయన ముందుకు వస్తాడు, లెఫ్ట్ కు అతను రైట్ కు వస్తాడు, లేక ఆయన గవర్నర్ గారు కూర్చోవలసిన సీట్లు ఈయన కూర్చొని ఉంటాడు, ఆయనకు మళ్ళీ ఆయన లేవడు కూడా లేవడు. అట్లాంటి ఇబ్బందులు అవుతుంటాయి. చిన్న విషయం అండి, చిన్న ఏ పుస్తకాల షాప్ కి పోయినా విజిటింగ్ కార్డ్స్ లాంటివి బ్లాంక్ కార్డ్స్ దొరుకుతాయి. ఓ 50 రూపాయలు పెడితే 100 కార్డులో ఇంకెన్నో దొరుకుతాయి. అవి మీరు ఒకసారి కొని పెట్టుకున్నారు అనుకోండి, స్టేజ్ పైన ఒక 5 6 కనీసం ముందు సీట్లు వరుసలో ఉన్న వాళ్ళైనా ఒక 5 6 పేర్లు ఉన్నాయనుకోండి, ఆ పేర్లు ఆ చిన్న కార్డు పైన రాయండి. ఒక క్లిప్ నో లేక ఒక చిన్న సెలోఫేన్ టేపో పిన్ పెట్టకండి, మళ్ళీ వాళ్ళకి గుచ్చుకునే అవకాశం ఉంది వెనక. పిన్ కాకుండా ఒక సెలోఫేన్ టేప్ తో ఆ కుర్చీకి ఇలా అతికించారనుకోండి, వాళ్ళు కూర్చునేదాకా ఉంటే చాలు, తర్వాత పడిపోయినా పర్వాలేదు. ఎవరు ఏ సీట్ లో కూర్చోవాలో మీరు అట్లా డిసైడ్ చేసి ముందే, దానికి కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆస్క్ యువర్ సీనియర్ లీడర్స్ అండ్ దే విల్ గైడ్ యూ, రైట్? So this is very important. This leads to some confusion, some hard feelings
and sometimes some misunderstanding and also avoidable confusion. So please take care of this. ప్రతి క్లబ్ కూడా చేస్తాము అని మీకు మీరే అనుకోండి. నేను చిన్న చిన్న మధ్యలో మేబీ ఒక ఉపన్యాసం కాకుండా మీకు అందరికి చాట్ బాక్స్ యూజ్ చేయడం తెలుసు అనుకుంటా. సో ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఇప్పుడు అటెండ్ చేస్తున్నారో 2019-20 ప్రెసిడెంట్స్ కావచ్చు, 2020-21 ప్రెసిడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో ఈ క్వశ్చన్ కు అసైన్ సీట్స్ ఆన్ ద డేస్ పైన ఉన్న సీట్స్ కు నేమ్ ప్లేట్స్, నేమ్ కార్డ్స్ ఫిక్స్ చేస్తాము అని నాకు అష్యూరెన్స్ ఇచ్చేవాళ్ళు మీ చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. Lakshmi, you can help me. How many of them have typed? Yes, I see some. Sir. Jaya has done it. Yes, sir. And President Narayan Reddy has done it. Pramod Kumar has done it. And then I think quite a lot of you are doing. Saujanya Nagaram has done it. Very good. Ravi Kumar has done it. Very good, Andy. Thank you. మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు చాలా మంది రాస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీరు చిన్న కార్డ్స్ పైన పేర్లు రాసి కుర్చీలకు అతికించడం మాత్రం మర్చిపోకండి. ఫిజికల్ గా చేయలేదనుకోండి ఈ సంవత్సరం పర్వాలేదు, మీది నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ మీ క్లబ్ లో ఇంకా అదర్ ఫంక్షన్స్ అయితే కదా అప్పుడైనా పాటించండి. ఓకే, మీటింగ్ త్రూ అవుట్ డీసెన్సీ అండ్ డెకోరం మెయింటైన్ చేయడం కూడా చేయండి. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? మీటింగ్ ఈజ్ ఓవర్, అయిపోయింది. నెక్స్ట్ డే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్గాట్, ద ఇన్స్టలేషన్ ఈజ్ ఓవర్. No. So even after the installation is over, you have a few responsibilities. What are those responsibilities? Send a letter of thanks. వాళ్ళకి ఈ రోజు ఏముందండి, ఆ రోజుల్లో మా కాలంలో టైప్ చేసి పోస్ట్ చేసి దానికి స్టాంప్ అంటించి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళేంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ ఆర్ టెలిఫోన్ కాల్ ఇస్ బెస్ట్. But if you don't have time for telephone calls, at least WhatsApp message. Thank you very much for attending our program. Thank you very much for installing our club officers. Thank you very much for being our chief guest yesterday. Thank you very much for the wonderful message you gave. ఏదో ఒకటి అట్లాంటి తయారు చేసుకుని తెలుగులో, ఇంగ్లీష్ లో మీకు వచ్చిన భాషలో అది పంపించండి. దెన్ ఇంకొకటి తప్పనిసరిగా చేయాల్సింది, ఆఫ్టర్ ద క్లబ్ ఇన్స్టలేషన్ ఇస్ ఓవర్, ప్రిపేర్ ఏ 1 paragraph note. So and so club, the officers of which were installed on so and so date by so and this has happened, and these were the 1 paragraph note. Adi please send it to the district governor, because usually in most cases in South India, district governors do not attend club installations. సో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మనం పంపిస్తే బాగుంటుంది. అట్లాగే ఒకవేళ ఆర్సీజెడ్సీ వాళ్ళు రాకపోయినా వచ్చినా కూడా పర్వాలేదు, వాళ్ళకి ఒక బ్రీఫ్ రిపోర్ట్, లయన్స్ అప్డేట్ ఒక రిపోర్ట్ పంపించండి. మీ మ్యాగజైన్ పేరు ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ లో మ్యాగజైన్ పేరు లయన్స్ అప్డేట్, మీ డిస్ట్రిక్ట్ లో ఇంకో మ్యాగజైన్ ఉంటుంది. సారీ, దిల్సే, వెరీ గుడ్, లవ్లీ నేమ్, దట్స్ ఎ బ్యూటిఫుల్ నేమ్. సో దిల్సే మ్యాగజైన్ కు ఒక ఫోటోగ్రాఫ్, ఒక 2 సెంటెన్స్లు దాని గురించి, దాని ఎడిటర్ ఉంటారు, ఆ ఎడిటర్ కి పంపిస్తే నెక్స్ట్ మంత్ లో మన పిక్చర్ వస్తుంది. లేకుంటే అన్ని క్లబ్ లో పిక్చర్స్ ఉంటే మన క్లబ్ పిక్చర్ ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుంది అప్పుడు, అయ్యో మన పిక్చర్ రాలేదు అన్నట్టు మనకు బాధగా ఉంటుంది కదా. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్, ద నెక్స్ట్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్, సెండ్ ఎ ఫోటోగ్రాఫ్ అండ్ దట్ షార్ట్ క్యాప్షన్ టు దాట్. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ప్రెస్ లో మీరు అది పబ్లిష్ చేయించుకోగలిగితే పంపించండి, చాలా బాగుంటుంది. కొత్త ఆఫీసర్స్ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా చిన్న యూనియన్స్, ఎక్కడో ఆర్టీసీ 10 మంది యూనియన్ ఉంటుందండి, డిపో యూనియన్ ఉంటుంది, అవి కూడా వస్తాయి పేపర్ లో. మన క్లబ్ లో రావు చాలా చోట్ల. సో మనకు కొద్ది ఎఫర్ట్ తీసుకుంటే మనం వీ కెన్ గెట్ దెమ్ పబ్లిష్డ్. దెన్ ఇంకా ఇంపార్టెంట్, చాలా మంది చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ నేను చెప్పాలనుకున్నాను, ఏమైనా బిల్స్ ఉంటే నెక్స్ట్ డే సెటిల్ చేసేయాలి, నాట్ లాంగర్ దాన్ 24 hours. If the program is over today, by tomorrow evening, all bills relating to the hotel, relating to the caterer, relating to the banner, relating to any furniture that you avoid, relating to anything that you borrowed, maybe some mementos, flowers, even తెచ్చుకున్నారో అన్ని బిల్స్ రేపు 24 hours maximum limit అండి. It cannot be postponed beyond that. కంప్లీట్ గా బిల్స్ అన్ని సెటిల్ అయిపోవాలి. ఇంకా తప్పకుండా చేస్తుంటే పర్వాలేదు, ఒకవేళ చేయకుంటే ప్రారంభించండి. ఇప్పుడు ఆ అకౌంట్స్, మన ఇన్స్టలేషన్ అకౌంట్ ఏదైతుందో నెక్స్ట్ మీటింగ్ లో సబ్మిట్ చేసేది. సో కొద్దిగా ఇబ్బంది అనిపించినా ఈ అలవాట్లు చేసుకుంటే మన క్లబ్ ఇన్స్టలేషన్స్ చాలా బాగా జరుగుతాయి. ఇప్పటి వరకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేబీ యూ కెన్ పోస్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ద చాట్ బాక్స్, ద క్వశ్చన్ బాక్స్, అండ్ Lakshmi will read them out for me and I'll try to answer them. Okay, I'll wait for maybe a few seconds if you have any questions.
Protocol. I'm coming to that. Yes. I'm coming to protocol. Right. Good. I think 35. Okay. Yeah. This is protocol. So protocol ante chaala mandi protocol ante adento teliyaka tikkamala aadipotuntaru. అదేందో అనుకుంటారు ప్రోటోకాల్ అంటే ఏం లేదండి, ఏ వరుసలో మనం వచ్చిన వాళ్ళను గుర్తించాలి అనుకున్న వాళ్ళను మనం ఏ వరుసలో గుర్తించాలి అంతే, సింపుల్. ఇన్ వాట్ ఆర్డర్ ద పీపుల్ హూమ్ వి వాంట్ టు రికగ్నైజ్ షుడ్ బి రికగ్నైజ్డ్. సింపుల్. ఐ వాంట్ టు రికగ్నైజ్ దీస్ 10 people. ఈ 10 people నేను ఏ ఆర్డర్, ఎవరిని ముందు ఎవరి తర్వాత, అదే ప్రోటోకాల్. సింపుల్ గా చెప్తున్నాను నేను. దీంట్లో 3-4 కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఉంటాయి. ఒకటేముంటుంది, సార్ ఇండక్షన్ ఆఫీసర్ పెద్దనా, రీజన్ చైర్మన్ పెద్దనా, లేకుంటే ఇన్స్టలేషన్, ఇట్లాంటి ప్రశ్నలు నాకు దాదాపు ప్రతి వారం ఎవరో అడుగుతూ ఉంటారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్ అనేది ఒక ప్రోటోకాల్ కాదండి, అది ఒక టెంపరరీ పొజిషన్. అది నాట్ లయన్స్ ప్రోటోకాల్ కి సంబంధం లేదు. అది ఇండక్షన్ ఆఫీసర్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రోటోకాల్ ఇష్యూ. ఇండక్షన్ ఆఫీసర్ అనేది ఏంటి, ఆ రోజుకు ఒక గంట సేపటి వరకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాం వారికి, అంతే. సో దాని గురించి మీరు పట్టించుకోకండి. వాళ్ళు ఇండక్షన్ ఆఫీసరా, ఇన్స్టలేషన్ ఆఫీసరా, ఇంకేమన్నా ఆఫీసరా, ఇక అది పట్టించుకోకండి. వాళ్ళ లైన్స్ లో వాళ్ళ పొజిషన్స్ ఏంటో చూడండి. చూసి ఆ పొజిషన్ ఎట్లాగో మనకు స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ ఇచ్చింది, దాన్ని ఫాలో కండి. వీళ్ళు కాక ఒకరు నాన్ లయన్స్ వచ్చారనుకోండి, నాన్ లయన్స్ కు ప్రోటోకాల్ రూల్స్ ఏముంటాయి? ఆల్ దట్ ఐఎమ్ టెలింగ్ యు ఆర్ గైడ్ లైన్స్, నాట్ రూల్స్. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ప్రోటోకాల్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరు, ఒక మున్సిపల్ కమిషనరా, మినిస్టరా, ఎమ్మెల్యే గారా, ఒక పెద్ద సైంటిస్టా, ఒక మంచి డాక్టరా, ఎవరు వాళ్ళు మన ప్రోటోకాల్లో ఎక్కడ ఫిట్ అవుతారు? వాళ్ళు ఎవరికంటే ఎవరి లెవెల్లో ఉంటే బాగుంటుంది. వారు మన గవర్నర్ కంటే ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి, మేబీ వాళ్ళు చీఫ్ గెస్ట్ అయిపోయారు. వాళ్ళు మేబీ అంత గొప్ప వాళ్ళు కాదనుకోండి, మన గవర్నర్ గారు చీఫ్ గెస్ట్ ఉన్నారు, ఆయన ఇంకెక్కడో ఉన్నారు. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. సో అవుట్ సైడ్ నాన్ లయన్స్ కు ప్రోటోకాల్ లేదు. ఎప్పుడు గుర్తుంచుకోండి ఇది, మళ్ళీ నన్ను ప్రశ్నలు అడగక్కర్లేదు మీరు. నాన్ లయన్స్ డూ నాట్ హ్యావ్ ప్రోటోకాల్, టెంపరరీ పొజిషన్స్ డూ నాట్ హ్యావ్ ప్రోటోకాల్. ఈ రెండు గుర్తుంచుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక ఎప్పుడైనా ఇవన్నీ ఉన్న ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి. ప్రోటోకాల్ అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక హెడేక్ ఎప్పుడు, ఎంత సీరియస్ గా. కాబట్టి మీ క్యాబినెట్ సెక్రటరీతోనో, మీ సీనియర్ మెంబర్ తోనో, మీ వైస్ గవర్నర్ గారినో ఎవరినో అడిగి వాళ్ళతో క్లారిఫై చేసుకోండి. రైట్? మీకు చక్కటి వెంకటనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆవుల గోపాలరావు గారు ఉన్నారు, క్యాబినెట్ సెక్రటరీ హరీష్ గారు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా మీరు చేయమని కానీ, లేక ఇంతకుముందు ఈ పని చేసిన వాళ్ళని కానీ అడిగి క్లారిఫికేషన్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వండి. రైట్. ఆర్డర్ ఏంటి, స్టేజ్ పైకి పిలవాలనుకోండి. స్టేజ్ పైకి పిలవటంలో మొట్టమొదట్లోనే ప్రాబ్లం మొదలవుతుంది. నేను చూసిన క్లబ్స్ లో దాదాపు ఒక 80-90% ఆఫ్ ద క్లబ్స్ లో ఏం చేస్తారు, ప్రోగ్రామ్ చైర్పర్సన్ ఈజ్ నౌ ఇన్వైటెడ్ టు ద డేస్ అని మొదలు పెడతారు. అక్కడే ప్రాబ్లం మొదలైపోతుంది. ఆయన ఏం చేస్తారు, ప్రోగ్రామ్ చైర్పర్సన్ వస్తారు, వెళ్ళి మధ్యలో సీట్లో కూర్చుంటారు. ఎందుకంటే ఆయన ముందు పిలిచారు కదా, ఆయనకు తెలియదు ఎక్కడ కూర్చోవాలో. ఆయన సామాన్యంగా ఎవరో అంత అన్ఇంపార్టెంట్ మెంబర్ ఉంటాడు ఒక్కొక్కసారి, లేక somebody who can invest a little money or who takes the initiative, who has good management skills, who has good personal relations, or whom you want to project for some reason. అట్లాంటి వాళ్ళు ఎవరో ప్రోగ్రామ్ చైర్పర్సన్ అవుతారు. ఆయన ముందు పిలవగానే ఆయనకు తెలియదు కాబట్టి వెళ్ళి కూర్చుంటాడు. The first person to be invited to the days, always, any function, international, district, region, zone, club, any level, the first person should always be the presiding officer. ఇది రూల్ అండి, ఇది గైడ్ లైన్ కాదు, ఇది రూల్. రైట్? రూల్ ఏంటి, ద ఫస్ట్ పర్సన్ టు బి ఇన్వైటెడ్ టు ద డేస్ షుడ్ బి ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఎవరైతే ఆ మీటింగ్ కు ప్రిసైడ్ చేయబోతున్నారో వాళ్ళను మొట్టమొదట్లో ఇన్వైట్ చేస్తాం. మనం ఈ రూల్ ను కావాలని కొన్నిసార్లు బ్రేక్ చేస్తాం. ఎప్పుడు బ్రేక్ చేస్తాం, రీజన్ కాన్ఫరెన్స్ లో, డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ లో, అట్లాంటి చోట్ల ఏం చేస్తాం అంటే, ఓహో ఈయన చాలా చివరికి పిలిస్తే బాగుంటుందేమో, పెద్దగా బయళ్ళ తాళాలు పెట్టి, భజంత్రీలు పెట్టి, లేకుంటే ఏదో వాళ్ళని చాలా హంగామా చేసి పిలుచుకొస్తే బాగుంటుందేమో అనుకొని అట్లాంటి చోట్ల కావాలని రూల్ బ్రేక్ చేసి మనం అలా తీసుకొస్తాం. కానీ మామూలు మీటింగ్స్ లో మాత్రం ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ టు ద డేస్. ఏదైనా కారణంగా మీరు ఒకవేళ ప్రోగ్రామ్ చైర్పర్సన్ మొదట్లో పిలవాలనుకుంటారనుకోండి, అప్పుడు మీరు ఒక చిన్న మార్పు చేయాలి. ఏం చేయాలంటే, we request the program chairperson, client so and so,
టు ప్లీజ్ కమ్ టు ద డేస్ అండ్ రిసీవ్ ద అదర్ గెస్ట్స్ అని చెప్పాలి. వచ్చి కూర్చోమని చెప్పకూడదు వాళ్ళకు. ఏమని చెప్పాలి? స్టేజీ పైకి వచ్చి ఇతరులను రిసీవ్ చేసుకోండి, వచ్చిన వాళ్ళందరికీ ఒక పువ్వు అందించండి, లేక ఒక మాల వేయండి, లేక వాళ్ళ సీట్ వాళ్ళకి చూపించండి. ఈయన ఏం చేయాలి? అప్పుడు ఈయన స్టేజ్ పైన ఉంటారు, అందరినీ రిసీవ్ చేసుకుంటారు, కూర్చోబెడతారు. అందరూ కూర్చున్న తర్వాత తాను కూర్చుంటాడు. ఆయనకు ఆ ప్రాబ్లం తెలియాలి అదేంటో. లేకుంటే ఆయన వెళ్ళి ముందే కూర్చుంటాడు, ఆయన ప్లేస్ ఆయనకు నచ్చిన చోట కూర్చుంటాడు. So anybody other than the club president or the presiding officer, if is invited to the days, will not take chairs of the days, will receive the other guests. Okay. Club president అయిపోయిన తర్వాత ఇంకేంటి? క్లబ్ సెక్రటరీ ఇన్వైట్ చేయొచ్చు. ఉదాహరణకు, సార్ క్లబ్ ప్రెసిడెంట్ పెద్ద కదా అంటే, పెద్ద చిన్న కాదు, ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చుంటాడు అన్నట్టు. దెన్ స్మాల్, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ దాకా క్లబ్ సెక్రటరీ. మీరు ట్రెజరర్ ను పిలుస్తారో లేదో మీ క్లబ్ లో నాకు తెలియదు, అందుకొరకే ఆరెంజ్ కలర్ లో రాశాను. ఆ క్లబ్ సెక్రటరీ. ఆ తర్వాత జోన్ చైర్పర్సన్, రీజన్ చైర్పర్సన్, ఒకవేళ ఇండక్షన్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే ఆయన, గెస్ట్ ఆఫ్ ఆనర్, మీరు ఒకవేళ క్యాబినెట్ సెక్రటరీనో, క్యాబినెట్ ట్రెజరర్ నో, వైస్ గవర్నర్స్ నో, మరెవరినో, నాన్ లయన్స్ ఎవరైనా పిలిస్తే వాళ్ళందరూ. ఆ తర్వాత ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఎవరిని పిలిచారో, ఇన్స్టలేషన్ ఆఫీసర్ యూజువల్ గా ఒక పీడీజీ ఉంటారనుకోని ఇక్కడ రాశాను. ఆయన పీడీజీ కాకపోతే మళ్ళీ మారిపోతుంది ఒకవేళ దీని ఆర్డర్. సో ఇన్స్టలేషన్ ఆఫీసర్. ఆ తర్వాత చీఫ్ గెస్ట్ లయనో, నాన్ లయనో ఎవరో ఉంటే వాళ్ళు. సో ఇంతేనండి. అంటే మినిమం మనం ఈ బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూసుకుంటే 1 2 3 4 5 6 పీపుల్ మాత్రం తప్పకుండా స్టేజ్ మీద ఉంటారండి. మిగతా వాళ్ళు అక్కడ అవైలబిలిటీని బట్టి, వాళ్ళని మనం పిలిచామా లేదా, పిలిస్తే వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు ఆర్డర్ను బట్టి మిగతా వాళ్ళు మనం ఇన్వైట్ చేసుకుంటాం. ఈ 6 మాత్రం తప్పకుండా ఉంటారు. Right? I think as far as protocol is concerned, perhaps you are somewhat clear now. Okay, let me move on. Right. ఇది ప్రోగ్రామ్ అండి, చాలా పెద్దగా ఉంది కాబట్టి 24 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ క్విక్ గా చదువుతాను. మేబీ లైన్ హరీష్ మీరు ఉన్నారా లైన్ లో? I'm there, sir. Please. Lakshmi, will you please read all the 24 items? Yes, sir. Yes. Entertainment is the first one. Second, calling the meeting to order. 3, flag invocation. 4, code of ethics, prayer, song, lamb. 5, welcome by president. 6, annual report by secretary. 7, greetings by lion tamer or IPP. 8, appreciation awards recognition. 9, induction of new members. 10, brief messages by guests of honor. 11, introduction of installation officer. 12, installation of new office bearers. 13, acceptancy speech by the new president. 14, appointment of club committees. 15, announcement of new secretary. 16, service activities. Introduction of the chief guest is the 17th one. 18, address by chief guest. 19, mementos to the guests. 20, felicitations. 21, vote of thanks by program chairperson. 22nd, national anthem followed by program adjourned by the presiding officer. And 24th is cultural program, if any. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి, దాట్ వాస్ వండర్ఫుల్. సో దీంట్లో మళ్ళీ చెప్పాను కదండి, ఈ గోల్డ్ కలర్ లో ఏవేవైతున్నాయో అవన్నీ ఆప్షన్ అండి. ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు కోడ్ ఆఫ్ టెక్స్ కొన్ని క్లబ్స్ లో చదువుతారు, కొన్ని క్లబ్స్ లో చదవరు. సారీ, సంబడి ఈస్ ఆస్కింగ్ ఇఫ్ యూ గెట్ నోట్స్, బట్ మేబీ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, లేక తర్వాత యూ కెన్ ఆస్క్ ఫర్ వీడియో రికార్డింగ్. ఓకే, దెన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్, ప్రేయర్, సాంగ్, ఒక్కొక్క క్లబ్ లో ఒక రకం ఉంటుందండి. కొన్ని క్లబ్స్ లలో లైట్ వెలిగించ ఉంటుంది, కొన్ని క్లబ్లలో ఒక చక్కటి పాట ఉంటుంది. ఎస్, అట్లాంటి సాంగ్స్ అట్లాంటివి ఉండొచ్చు. అట్లాగే గ్రీటింగ్స్ కొన్ని క్లబ్లలో చెప్తారు, కొన్ని క్లబ్స్ లో చెప్పరు. దెన్ అవార్డ్స్, రికగ్నిషన్స్ ఆ సమయంలో కొంతమంది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇండక్షన్ మీ ఇన్స్టలేషన్ లో పెట్టారో లేదో మీకే తెలుస్తుంది. వేరే గెస్ట్లు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, అది కూడా మళ్ళీ టేమర్ అండ్ ట్విస్టర్ అడిగారు. ఇప్పుడు ఆప్షనల్ అండి ఇవి, ఈ ఆప్షనల్ పోస్ట్ ఇవి. ఓకే, టేమర్ అండ్ ట్విస్టర్ ఆప్షనల్ పోస్ట్. నా తర్వాత సర్వీస్ యాక్టివిటీస్ ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే ఉంటాయి, లేకుంటే లేదు. చీఫ్ గెస్ట్ ఇంట్రొడక్షన్ కొన్ని క్లబ్స్ లో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయితే నా ఒపీనియన్ లో ఇంట్రొడక్షన్ అవసరం లేదండి. వాళ్ళ స్పీచ్ మనకు ఎక్కువ ఇంపార్టెంట్, వాళ్ళ మెసేజ్ మనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇంట్రొడక్షన్ అవాయిడ్ చేస్తే వాళ్ళకి ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వచ్చు. తర్వాత చీఫ్ గెస్ట్ ఉంటే ఒకవేళ ఆయన అడ్రస్ ఉంటుంది. మెమెంటోస్ దాని గురించి తర్వాత చెప్తాను, కానీ అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ ఉంటే ఉంటాయి. ఫెలిసిటేషన్స్ కూడా టైం ను బట్టి మనం డిసైడ్ చేస్తాము.
లాస్ట్ కు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కల్చరల్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మిగతా బ్లాక్ లో ఏవైతున్నాయో అవి తప్పనిసరిగా ఉంటాయి ప్రోగ్రామ్ లో. ఏంటంటే అవి కాల్ ద మీటింగ్ టు ఆర్డర్, ఫ్లాగ్ ఇన్వొకేషన్, వెల్కమ్ బై ప్రెసిడెంట్, యాన్యువల్ రిపోర్ట్ బై సెక్రటరీ, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఇన్స్టలేషన్ ఆఫీసర్, అగైన్ అది కూడా మీ ఇష్టం, అవాయిడ్ చేసుకోవచ్చు. ఇన్స్టలేషన్ ఆఫ్ ద న్యూ ఆఫీస్ బేరర్స్, accepted speech by the new president, appointment of club committees, again this కొన్ని క్లబ్స్ లో చేయట్లేదు ఈ మధ్య, announcement by new secretary, vote of thanks, national anthem, program adjourn. ఇవి బ్లాక్ లో ఉన్నాయి, తప్పనిసరిగా మీ ప్రోగ్రామ్ లో పెట్టుకోండి. ఓకే, అందరూ ఒకసారి ఓకే అని టైప్ చేస్తారా? ప్లీజ్ టైప్ ఓకే. సో వీ హావ్ అండర్స్టూడ్ ద ప్రోగ్రామ్. వెరీ గుడ్ 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 గుడ్. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా మంది టైప్ చేస్తున్నారు. గుడ్. రైట్ 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 రైట్. I think so far so good. I'm happy. 18, 17, yeah. Oh, 19, 24. 24 okay are there, sir. రైట్ రైట్, వెరీ గుడ్. అంటే ప్రెసిడెంట్సే చేస్తారు కదా, మిగతా వాళ్ళు చేయరు కాబట్టి వెరీ గుడ్, ఫైన్. రైట్, లెట్స్ మూవ్ ఆన్. సో ఒక్కొక్కటి చూద్దామండి. ఇప్పుడు గైడ్ లైన్స్ నేను చెప్పదలుచుకునే మొదలవుతున్నాయి. నెక్స్ట్ ఎంతో 20-25 మినిట్స్ నాకు ఉందనుకుంటాను, దాంట్లో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా గైడ్ లైన్ నంబర్ 1, రైట్, ఇంత ముందే చెప్పాను, ఇవన్నీ ఏంటండి, రూల్సా గైడ్ లైన్సా? Gaidelines. Guidelines, right, very good, thank you. So first guideline is start and end the meeting on time. మనం ప్రింట్ చేసిన టైంకు మొదలు పెట్టాలండి. ముందే మనం ఆలోచించుకోవాలి, మనం 3 o'clock స్టార్ట్ చేయగలమా లేదా, 6 o'clock స్టార్ట్ చేయగలమా లేదా, మన క్లబ్ మెంబర్స్ 8 o'clock ప్రిఫర్ చేస్తారా. మనం స్టార్ట్ చేయటం లేట్ అయితే మనమే మన ప్రోగ్రామ్ మనం డిస్ట్రాయ్ చేసుకున్నట్టు. బికాస్ మనం ఉదాహరణకు 6 o'clock మొదలయ్యే మీటింగ్ ను 7 కు చేసామనుకోండి, 1 గంట లేట్ చేసామనుకోండి, అంటే ఆటోమేటిక్ గా డిన్నర్ ఇస్ గెటింగ్ డిలేడ్ బై 1 hour. The caterer is already brought, food has got cold, people are hungry, there are diabetics, there are old people are complaining, and people don't consider that it started 1 hour late, but they say you extended it by 1 hour. అయ్యో 1 hour లేట్ అయిందని ఎవరు ఆలోచించరు, లేట్ అయింది కదా క్లోజ్ అవటం, అదే మీ పైన కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే 10 గంటలు అవుతే ఎట్లా అంటారు. కాబట్టి చాలా మంది ఒకటి ఏం నేర్చుకోవాలంటే, స్టార్టింగ్ లో మన లైన్స్ లో చాలా చోట్ల మనం చూస్తాం సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, 70 మంది బదులు 25 మంది ఉంటారు, ఏం పర్వాలేదు. మనం వీ హ్యావ్ టు లెర్న్ టు స్టార్ట్ ద మీటింగ్ ఇన్ టైం, అండ్ ఆటోమేటికలీ ఇట్ విల్ క్లోజ్ ఇన్ టైం విత్ ఎ స్మాల్ మార్జిన్ ఆఫ్ డిఫరెన్స్. దెన్ ఇది కూడా సజెస్టెడ్ అండి, ఇవన్నీ గైడ్ లైన్స్ అండి, రూల్స్ కావు. సో సజెస్టెడ్ మాక్సిమం టోటల్ టైం ఫర్ ఎ క్లబ్ ఇన్స్టలేషన్, దిస్ ఇస్ మై సజెషన్. ఇది ఎవరో ఎక్కడో చెప్పలేదు, నేను చెప్తున్నాను. 90 minutes లో క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. 1.5 hours లో మీ ఇన్స్టలేషన్ సెరమనీ అయిపోవాలి. ఒకవేళ ఇండక్షన్ కూడా ఉందనుకోండి, న్యూ మెంబర్, నా ఒపీనియన్ లో ఇండక్షన్ ఇన్స్టలేషన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఇన్స్టలేషన్ మనం చేయకపోయినా లేక చాలా బ్రీఫ్ గా చేసినా, వాళ్ళ రూల్స్ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి తెలుసు. ప్రెసిడెంట్ కు, సెక్రటరీకి, ట్రెజరర్ కు వాళ్ళ బాధ్యతలు మనం చెప్పాము ఆల్రెడీ. ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది, ఓ మల్టిపుల్ ప్రోగ్రామ్ జరిగింది, వాళ్ళకి ఒక మాన్యువల్ పంపించారు ఇంటర్నేషనల్ నుంచి, వాళ్ళు ఇంత ముందు లాస్ట్ ఇయర్ నేర్చుకున్నారు. కానీ ఇండక్షన్ అంటే న్యూ మెంబర్స్, వాళ్ళకి లైనిజం ఇంకా ఏం తెలియదు. వాళ్ళకి ప్రాపర్ గా చెప్పకుండా అప్పుడప్పుడు ఇండక్షన్ కి పిలుస్తారు నన్ను, కొన్ని క్లబ్స్ లో పిలిచి, సార్ ఇండక్షన్ 5 నిమిషాలు చేయండి అంటే, సారీ నేను రానని చెప్తాను. 5 minutes లో ఇండక్షన్ ఏంటి, 10 minutes లో ఇండక్షన్ ఏంటి, అవసరం అది? ఇండక్షన్ తప్పకుండా ఇంప్రెసివ్ గా ఉండాలి. ఈ రోజు వీలు కాకుంటే ఇంకో రోజు పెట్టుకుందాం, కానీ ఇండక్షన్ మస్ట్ రిసీవ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీరు కొత్త మెంబర్ తీసుకొస్తున్నారంటే చాలా చక్కటి ఆ రోజు వాళ్ళకి ఎట్లా అనిపించాలి, కొత్త మెంబర్ కంటే, అమ్మో లైనిజం ఇంత బాగుంటుందా, ఆయన చెప్పిన నాకు లైనిజం గురించి ఎంత చక్కగా చెప్పారో అని గుర్తుంచుకునేలా ఉండాలి. సో ఇండక్షన్ కి ఒక 30 minutes పెట్టుకోండి. ఒకవేళ ఇండక్షన్ లేకుంటే పర్వాలేదు. అలాగే ఒకవేళ ఎంటర్టైన్మెంట్ అట్లాంటివి అన్న ప్లాన్ చేసుకుంటే ఇంకో 30 minutes మొదట్లోనో చివరిలోనో మధ్యలో కూడా పెట్టొచ్చండి ఎంటర్టైన్మెంట్. చాలా మందికి తెలియదు ఇది. మేము లైనిజం లో చేరిన కొత్తలో, నేను 37 years అయింది లైనిజం లో చేరి, నేను కొత్త చేరిలో ఎప్పుడు మధ్యలో పాటలు పెట్టుకునేవాళ్ళం. ఓ 15 నిమిషాల తర్వాత ఆయన వెల్కమ్ అడ్రస్ అయిపోయినాక ఒక పాట ఉండేది, చీఫ్ గెస్ట్ అడ్రస్ అయినాక ఒక మంచి పాట ఉండేది, మ్యూజిక్ ఉండేది, ఇన్స్ట్రుమెంట్స్ ఉండేది, చాలా హ్యాపీగా అనిపించేది మీటింగ్ అప్పుడు. సో క్లబ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ అంటే డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. మన పిల్లలే పాటలు పాడతారు, మనమే పాటలు పాడతాము, లేక మనకు తెలిసిన ఒక స్నేహితుడిని ఎవరినైనా ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చి 2 పాటలు పాడి వెళ్ళిపోతాడు. ఎంత చక్కగా ఉంటుంది, రైట్? ఏది లేకుంటే ఒకటేదో మనం నలుగురం కలిసి ఆ ఇన్స్ట్రుమెంట్ లో ఒకటేదో కరావోకే ఏదో పెట్టుకుంటాం, మనందరం కలిసి పాడతాం. సో ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. సో 90 + 30 + 30,
That is 150 minutes, 2.5 hours is the upper extreme. ఇవన్నీ ఉంటే, ఇవేవి లేకుంటే ఒకవేళ 90 minutes లో ప్రోగ్రామ్ అయిపోవాలి. రైట్? మా డిస్ట్రిక్ట్ లో ఒకసారి ఒక బాబురావు గారు ఒక సీనియర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నారు. ఆయన ఒకసారి చెప్పారు అన్నట్టు, ఏ క్లబ్లు అయితే 90 minutes లో మీటింగ్ కండక్ట్ చేస్తాయో, ఇన్స్టిట్యూషన్ కంప్లీట్ చేస్తాయో వాళ్ళకి 5,000 rupees క్యాష్ అవార్డు ఇస్తానని చెప్పారు. మీరు నమ్ముతారో నమ్మరో 95% ఆఫ్ ద క్లబ్స్ ఆ సంవత్సరం క్లెయిమ్ చేసుకున్నారు. అంటే చేయగలం అన్నట్లు, 90 minutes లో చేయగలం అన్నట్లు. మనకి అనుకోకుండా తెలియకుండా మనం టైం వృధా చేసుకుంటున్నాం. ఓకే, సో దాట్స్ గైడ్ లైన్ 1. లెట్స్ మూవ్ ఆన్. దిస్ అబౌట్ టైం మేనేజ్మెంట్. సో గైడ్ లైన్ 2. These are guidelines, and again repeatedly I am telling you, guidelines, not rules. Guideline number 2. Presiding officer meeting start చేస్తారు. అగైన్ మేబీ పర్సంటేజ్ లో చెప్పడం అంటే ఒక రిస్క్ తీసుకోవడం అనుకోండి. మేబీ 70-80% ఆఫ్ ద క్లబ్స్ లో, ఈవెన్ హైయర్ లెవెల్స్ లో, రీజన్స్ లో, డిస్ట్రిక్ట్స్ లో కూడా తెలియక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారంటే కూర్చొని మీటింగ్ ను కాల్ టు ఆర్డర్ అని చెప్తున్నారు. తర్వాత అది గంట ఎలా కొట్టాలో తెలుసుకోవటం లేదు, నేర్చుకోవట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు, బాగుండట్లేదు. మనం ఒక సింపుల్ విషయం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? ఎప్పుడైనా ఎవరైనా మీటింగ్ ప్రిసైడ్ చేయవలసి వచ్చినప్పుడు, మనం మీటింగ్ స్టార్ట్ చేయాలి అంటే, నేను మీకు కెమెరాలో కనిపిస్తాను నాకు తెలియదు, లేచి నిల్చోవాలి. లేచి నిల్చొని మనం అనౌన్స్ చేయాలి కంప్లీట్ గా, ఐ కాల్ the 45th installation ceremony of our home club, Lions Club of Hyderabad Cosmo to order అని పూర్తిగా చెప్పిన తర్వాత అప్పుడు గ్యావెల్ తీసుకొని గాంను అందరికీ వినిపించేలా కొట్టాలి. చాలా విషయాలు చెప్పాను కదా. ఏమేం చేయాలి? మొట్టమొదట్లో లేచి నిల్చోవాలండి, కూర్చొని కొట్టకండి, లేచి నిల్చోవాలి ఫస్ట్. సెకండ్ ఏం చేయాలి? ఒక కంప్లీట్ సెంటెన్స్ చెప్పాలి. మీటింగ్ కాల్ టు ఆర్డర్, మీటింగ్ ఆర్డర్, ఇట్లాంటివి కాదండి. కంప్లీట్ సెంటెన్స్ కావాలంటే ప్రాక్టీస్ చేసుకుంటారు 2 సార్లు. తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ లేకుంటే. ఏం చెప్పాలి? ఐ కాల్ దిస్ ఇన్స్టలేషన్ మీటింగ్, ఇన్స్టలేషన్ సెరమనీ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సో అండ్ సో టు ఆర్డర్ అని పూర్తిగా చెప్పి, ఆ చెప్పినప్పుడు సభను చూడండి, వాళ్ళని పబ్లిక్ చూస్తూ చెప్పండి, ధైర్యంగా చెప్పి పూర్తిగా చెప్పడం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ గ్యావెల్ తీసుకొని ఠంగ్ అందరికి వినపడేలా కొట్టండి. దాంట్లో సౌండ్ రావాలి, అందరికి వినపడాలి. గంట కొడితే పిల్లలు స్కూల్ కి ఎలా అయితే వెళ్తారో, గంట కొట్టగానే బెల్ అయిందని, క్లాస్ మొదలైందని తెలుస్తుందో, ఇక్కడ గంట కొడితే అట్లాగే అందరూ మీటింగ్ మొదలైంది, స్టార్ట్ అని అందరూ అటెన్షన్ పొజిషన్ లోపలికి రావాలన్నట్టు. దాని పర్పస్ అది. అంటే అక్కడక్కడ ఉన్న వాళ్ళు, నిల్చున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, మాటలు గీటలు అంతా ఆపేసి వాళ్ళు అటెన్షన్ పొజిషన్ లోపలికి రావాలి అన్నట్టు. గంటకు అంత ప్రాధాన్యత ఉంది మరి తెలియకపోతే ఎలా? సో ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. మీరందరూ నాకు వినపడదు కానీ అందరు ఈ సెంటెన్స్ ఒక్కసారి మీరు గట్టిగా చెప్పండి. ఐ కాల్ దిస్ ఇన్స్టలేషన్ సెరమనీ ఆఫ్, మీ క్లబ్ పేరు చెప్పుకోండి, టు ఆర్డర్. అందరూ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. నాకు వినపడట్లేదు కానీ అందరు చెప్తున్నారు అనుకుంటాను. వెరీ గుడ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్. చాలా మేబీ కొంతమంది కోపం వస్తుంది, ఏంటి మరి చిన్న పిల్లలకు చెప్పినట్టుగా ఇలా చెప్తున్నాడు అని. కానీ నా ఉద్దేశం ఏంటంటే అందరం నేర్చుకుందాము అని. ఓకే, రైట్. No sir, we are all very happy. See, 94 people are there today, means it's a real blessing for us actually. Thank you Lakshmi. Right, okay. So gong strike చేశారు, ఈ పార్ట్ అయిపోయిందండి. గైడ్ లైన్ నెంబర్ 3. మనం ఈ గైడ్ లైన్ ఏంటంటే దీనికి సంబంధించింది ఫ్లాగ్ ఇన్వొకేషన్ కు, నేషనల్ యాంథమ్ కు, రెండింటికి సంబంధించింది. సో ఈ 2 సార్లు మనం ఫ్లాగ్ ఇన్వొకేషన్ చదివినప్పుడు, నేషనల్ యాంథమ్ పాడినప్పుడు, ఈ 2 సార్లు కూడా ఏం చేయాలి? తప్పకుండా మనం లేచి నిల్చోవాలి. ఎందుకు లేచి నిల్చున్నాం అంటే దేశభక్తి అంతే. ఎవరైనా నేను లేవలేను అంటే అది వేరే సంగతి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ, శారీరకంగా మంచిగా ఫిజికల్ గా ఏబుల్ గా ఉన్న వాళ్ళందరూ లేచి నిల్చొని అటెన్షన్ పొజిషన్ అండి. అటెన్షన్ పొజిషన్ అంటే 2 కాళ్ళు దగ్గర ఉంటాయి, చేతులు లూజ్ గా ప్రక్కకు వేలాడదీస్తాము, పిడికిలి గట్టిగా ఇట్లా కాకుండా మామూలుగా లూజ్ గా బిగిస్తాము, ఎదురుగా చూస్తాం. మనం అక్కడ ఒక ఫ్లాగ్ ఉందనుకోండి, ఫ్లాగ్ వైపు చూస్తాం. ఫ్లాగ్ లేదనుకోండి, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ వైపు చూస్తాం, ఎవరైతే పాడుతున్నారో వాళ్ళ వైపు చూస్తాం. లెక్క కనీసం ఎదురుగా చూస్తాం. కిందికి చూడటం, పైకి చూడటం, పక్కకు చూడటం ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ మనం తెలియక చేస్తే కూడా అవి తప్పులు అన్నట్లు.
రైట్. మన దేశ భక్తికి మనం కొన్ని ఒక చిహ్నాలు అన్నట్లు అవి మంచిగా చేయటం. సో స్టాండ్ టు అటెన్షన్. ఒకవేళ ఫ్లాగ్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్స్ లో, రీజన్ కాన్ఫరెన్స్ లో పెడతారు కానీ క్లబ్ మీటింగ్స్ లో కొన్నిసార్లు అవకాశం లేదనుకోండి, మనం ఒక నేషనల్ ఫ్లాగ్ కొనుక్కోవచ్చు. లయన్స్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ కలిపి సర్వీసెస్ అట్లాంటి వాళ్ళు వస్తారు కదా మన సప్లయర్స్, వాళ్ళు అక్కడ పెడతారు. 200-300 రూపాయలు పెడితే చక్కటి సెట్ దొరుకుతుంది. మీరు మీటింగ్ జరిగినప్పుడల్లా టేబుల్ పైన అది పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. మా క్లబ్ లో పెడతాం, రైట్. అట్లాంటిది ఆ ఫ్లాగ్ సెట్ పెట్టడం ద్వారా మనకు ఆటోమేటిక్ గా ఒక నేషనల్ ఫ్లాగ్ అక్కడ ఉంటే బాగుంటుంది. ఆ ఫ్లాగ్ ఇన్వొకేషన్ చదివినప్పుడు అది మనం చూస్తున్నాం అనుకోండి. ఇంతకుముందు ఎవరో తెలుగులో చదివారు, చక్కగా చదివారు. అట్లాగే ఎవరు చదివినా కూడా తప్పులు లేకుండా మంచిగా మంచి ఉచ్చారణ నేర్చుకొని, లేకుంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందాం, రిహార్సల్ చేసుకుందాం. ఏ భాష వస్తే ఆ భాషలో చదువుదాం, రైట్. మనం దానికి ఒక గౌరవాన్ని సూచించడానికి ఇవన్నీ సింపుల్ ట్రిక్స్ అండి. సో రీడ్ ద ఫ్లాగ్ ఇన్వొకేషన్ అండ్ ఆల్సో సింగ్ ద నేషనల్ యాంథమ్ టు ట్యూన్. నేషనల్ యాంథమ్ పాడినప్పుడు అండి నేను చాలా చోట్ల చూస్తాను, ఒక్కొక్కరు ఒక ట్యూన్ లో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పీడ్ లో, ఒకరు మొదలైపోయేసరికి ఇంకా వాళ్ళది అయిపోయి ఉంటుంది అవతల వాళ్ళు, ఇంకా వీళ్ళు మధ్యలోనే ఉంటారు, లేక ఇంకా మొదలే పెట్టరు. అట్లా కాకుండా చక్కగా అందరం కలిసి పాడితే ఎట్లా ఉండాలి అది. అసలు నేషనల్ యాంథమ్ వింటేనే మనకు ఒళ్ళు గగురు పొడిచాలి, అట్లా ఉండాలి, రైట్. అంత బాగుండాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా నేషనల్ యాంథమ్ కొరకు ఒకరు ఎవరైనా లీడ్ తీసుకుంటే బాగుంటుంది. అందరూ కోరస్ లో పాడండి అని చెప్తారు కానీ కొంతమంది ఎవరు లీడ్ లేకపోవటం వల్ల ఒక్కొక్కరు ఒక స్పీడ్ లో వెళ్ళిపోతారు. ఎవరైనా ఒకరు కొంచెం మంచి వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా మైక్ పట్టుకొని పాడుతున్నారు అనుకోండి, అందరు ఆటోమేటిక్ గా ఆ స్పీడ్ కొంచెం చేంజెస్ చేసుకొని ఒక లెవెల్లో వెళ్తారు. సో ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా టు హ్యావ్ సంబడి టు లీడ్ us, all of us. Preferably somebody who has a good voice, good tone and knows the tune of the national anthem. Some people don't know the tune. వాళ్ళు అవుట్ ఆఫ్ ట్యూన్ పాడుతూ ఉంటారు, చాలా బాధ అనిపిస్తుంది. సరే, అవన్నీ వేరే విషయాలు అనుకోండి. సో మనం ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. నేషనల్ యాంథమ్ అండ్ ఫ్లాగ్ ఇన్వొకేషన్ సేమ్ రూల్స్. సో వి స్టాండ్ టు అటెన్షన్, ఆల్ ఆఫ్ us స్టాండ్ అప్, మేబీ ఎక్సెప్ట్ ద ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రాఫర్ కూడా నిల్చుంటే బాగుంటుంది కానీ బై ఛాన్స్ ఒకవేళ ఫోటోగ్రాఫర్ చదువుతాడేమో, మిగతా వాళ్ళందరూ మంచిగా పర్ఫెక్ట్ గా నిల్చొని అయిపోయేదాకా ఉండండి. కొంతమంది నేషనల్ యాంథమ్ అయిపోయిన తర్వాత సాల్యూట్ చేసే అవకాశం అవసరం ఉంటుంది. కొంతమందికి అట్లా అనిపిస్తుందేమో, చేస్తారు. చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరందరూ అది చక్కగా పాడి ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూర్చోండి. సో సింపులే కదా, ఇదేం కష్టమే లేదు దీంట్లో. కానీ ఒకవేళ మనం ఎవరైనా తెలియక చిన్న తప్పులు చేస్తుంటే ఆ తప్పులను సరిదిద్దుకుందాం. గైడ్ లైన్ నెంబర్ 4, వెల్కమ్ స్పీచ్ ఉంటుందండి. ఈ వెల్కమ్ స్పీచ్ ఎలా ఉండాలి? దీంట్లో కూడా కొన్ని తప్పులు చేస్తాం మనం తెలియక. ఇది ప్రెసిడెంట్స్ కు మాత్రమే చెప్తున్నానండి, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. దీంట్లో ఏంటి? వీ హ్యావ్ టు వెల్కమ్ ద చీఫ్ గెస్ట్ ఇఫ్ దెర్ ఇస్ వన్, the installation officer, the other guests who have come, the vice governors, the induction officer, the region chairman, and everybody who has come from outside. And also non-lion guests. Malli repeat chestunnanu, everybody who has come from outside the club. And also non-lion guests, prospective members, the press, right? Anybody else who has come. And you need not, underline, you need not welcome your own club members. మా క్లబ్ సభ్యులు కూడా ఈరోజు 22 మంది వచ్చారండి, అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. మన ఇంట్లో మనం స్వాగతం పలుకోవటం. మనం ఎవరన్నా బయటకు గెలిచి మన ఇంటికి వచ్చారనుకోండి, రండి బాగున్నారా అని అడుగుతాం. అప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా అడుగుతాం. మన ఇంట్లో మన చెల్లెలు, తమ్ముడు, అన్న, కొడుకు ఎవరో ఉన్నారనుకోండి, మీరు బాగున్నారా అని అడుగుతామా? అవసరం లేదు కదా, బయట వాళ్ళని అడుగుతాం కదా. అలాగే మనం ఏం చేయాలి? బయట నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే వెల్కమ్ చెప్పాలి. రీజన్ ప్రోగ్రామ్ అయిందనుకోండి, రీజన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకు మాత్రమే వెల్కమ్. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అయిపోయిందండి, డిస్ట్రిక్ట్ నుంచి బయట వచ్చిన వాళ్ళకు మాత్రమే వెల్కమ్. మన వాళ్ళకు మనం వెల్కమ్, మన ప్రోగ్రామ్ ఇది. ఓకే, దర్ ఇస్ a PDG in the same club. What should we do? The PDG becomes a member in the club unless there is some other assignment that's given to him. All others, international president unna sare, PDG unna sare, vallu sabhyulu maatrame program lo. Okay, there is some disturbance in audio, somebody says, but I don't know why. I think I have no problem here. Okay, do not welcome your own club members. Then welcome address lo malli oka 50% presidents aina chestarandi mistake, valle report ichestar.
సెక్రటరీ వచ్చి ఇక ప్రెసిడెంట్ గారు అన్ని చెప్పేశారు, ఇక నాకేముందండి అంటుంటాడు. సెక్రటరీకి ఏముండదు, ప్రెసిడెంట్ రిపోర్ట్ మొత్తం ఇచ్చేసి ఉంటాడు. సో తప్పండి, చేయకండి. ప్రెసిడెంట్ షుడ్ నాట్ గివ్ రిపోర్ట్. ప్రెసిడెంట్ కెన్ గివ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా పనిచేశాను, నాకు ఈ సంఘటనలు జరిగాయి, నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది, నేను చాలా ఎంజాయ్ చేశాను, నాకు ముఖ్యంగా ఈ 2 కార్యక్రమాలు చేయడంలో చాలా సంతృప్తి దొరికింది, నాకు అందరి సహాయం దొరికింది, ఇట్లాంటి విషయాలు చెప్పాలి. కానీ ఆయన రిపోర్ట్ ఇచ్చేస్తే ఇంకా సెక్రటరీ మళ్ళీ ఎందుకు, సెక్రటరీ రిపోర్ట్ లేకుండా అయిపోతుంది. సో సెక్రటరీ రిపోర్ట్ ఇవ్వకండి, వెల్కమ్ అడ్రస్ బ్రీఫ్ గా చెప్పండి, బయట నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే వెల్కమ్ చేయండి. రైట్? ఏమైనా మీ పర్సనల్ మంచి ఈ సంవత్సరంలో జరిగిన చక్కటి ఎక్స్పీరియన్స్ ఉంటే 2 నిమిషాలు వాటి గురించి చెప్పండి. ఓకే, రైట్. దెన్ సెక్రటరీస్ రిపోర్ట్ అండి. సెక్రటరీస్ రిపోర్ట్ కూడా ఎట్లుండాలి, నేను చివరి పాయింట్ ముందు చూడండి, మాక్సిమం 5 minutes అండి. సెక్రటరీస్ తెలియక వాళ్ళకి ఎవరు చెప్పరు పాపం, వాళ్ళ తప్పుడు ఉండదు, కొత్త వాళ్ళంతా యంగ్ పీపుల్ ఉంటారు. ఈ సెక్రటరీకి తెలియకపోవడం వల్ల ఏం చేస్తాడు, రిపోర్ట్ అంటే మొత్తం ఇవ్వాలనుకొని, we started on July 1st, 2019 and on that day we organized a blood donation camp, collected 48 units of blood. Our vice district governor was the chief guest and the program was conducted at so and so college July 2nd, July 3rd అని June 30th దాకా 365 days రిపోర్ట్ ఇస్తాడు. అది తెలియదు పాపం, అట్లా ఇవ్వకూడదు అని మనం చెప్పాలి. సీనియర్స్ కదా మనం వాళ్ళకి చెప్పాలి. ఏమి ఇవ్వాలి, కన్సాలిడేటెడ్ రిపోర్ట్. కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఎట్లాంటి, డ్యూరింగ్ ద ఇయర్ 2019-20 we organized 22 blood donation camps and collected 478 units of blood. అన్ని వచ్చేసాయండి దాంట్లో డేట్స్ ఉండవు, ఒక్కొక్క స్కూల్ పేరు ఉండదు, ఒక్కొక్క కాలేజ్ పేరు ఉండదు, ఒక్కొక్క ప్రోగ్రామ్ చైర్పర్సన్ పేరు ఉండదు, అక్కడికి ఎవరు వచ్చారో ఉండదు, ఇవన్నీ ఉండదు. కన్సాలిడేటెడ్. అయితే దీంట్లో ఉదాహరణకు మనం 22 బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాం, ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ మాత్రం ఎక్స్ట్రాడినరీ గా సక్సెస్ఫుల్ ఉంది అనుకోండి, దాని నుంచి ఒక సెంటెన్స్ చెప్పండి, we collected 22 blood donation camps and collected 474 units of blood, but the one camp that we conducted at that ECL Crossroads some degree college was outstandingly successful with more than 100 students coming forward to donate blood and most of them were young people. అట్లా దాన్ని కవర్ చేస్తాం. వీలైనంత వరకు కన్సాలిడేట్ చేస్తామండి. కేటగిరీ 5 క్యాంప్స్ అని చేసాం, చెట్లు ఎన్ని నాటాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేసాం, ఇట్లా కేటగిరీ వైజ్ రైట్ కన్సాలిడేట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ అట్లా ఒక పేజీలో తయారు చేసుకోవాలి. 1 page ఉంటే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా చదివినప్పుడు ఇంకేమైనా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అట్లాంటి కలిపి ఒక 4-5 నిమిషాల్లో క్లోజ్ చేయగలం. లెట్ ఇట్ నాట్ బి ఏ వెరీ లాంగ్ అఫేర్. మీరు సెక్రటరీగా చాలా టైం తీసుకున్నారంటే ఇండక్షన్ ఇన్స్టలేషన్ వచ్చేసరికి అందరు సగం మంది వెళ్ళిపోయే మూడ్ లో ఉంటారు. సో డేట్స్ అన్నెసరీ డీటెయిల్స్ ఇవ్వకుండా సెక్రటరీ రిపోర్ట్ తయారు చేసేయండి. ఓకే, ఇప్పటిదాకా ఎవరు 1 or 2 questions మధ్యలో వస్తున్నాయి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు పే అటెన్షన్. I'm sorry. If there are any serious questions, Lakshmi, you can stop me. Yes, sir. Yes, definitely. Not now. Nothing much serious about it. They had a problem with the audibility. That's it. Okay, right. Okay, the next guideline, Andy. The next guideline relates to introductions. ఇంట్రొడక్షన్ ఎవరికైతే మనం అప్పచెప్పామో వాళ్ళ ఇంట్రొడక్షన్ చేయాలి. ఇంట్రొడక్షన్ చేసేవాడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటది, ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను అనుకుంటా 100% అంటే కూడా తప్పు లేదేమో, 100% పీపుల్ ఏం చేస్తుంటారంటే ఎవరిని అడ్రస్ చేస్తున్నామో, ఎవరినైతే మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో వాళ్ళని కూడా అడ్రస్ చేస్తారు. ఉదాహరణకి ఈరోజు ఒక ఇండక్షన్ ఆఫీసర్ వచ్చారండి, ఆ ఇండక్షన్ ఆఫీసర్ నేను ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ క్లబ్, చీఫ్ గెస్ట్, రైట్, ఇన్స్టలేషన్ ఆఫీసర్, ఇండక్షన్ ఆఫీసర్ అండ్ రీజన్ చైర్మన్, జోన్ చైర్పర్సన్. అంటే నేను ఇండక్షన్ ఆఫీసర్ కు ఇంట్రొడ్యూస్ చేస్తానా? చేయను కదా. సో ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో వాళ్ళను అడ్రస్ చేయకూడదు. నన్ను అడిగితే అసలు ఎవరిని అడ్రస్ చేయకూడదు, డైరెక్ట్ గా వెళ్ళి ఇంట్రొడక్షన్ చేసేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఫ్రెండ్స్, అంతే. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఫ్రెండ్స్. ఒకవేళ నాన్ లైన్ చీఫ్ గెస్ట్ ఉన్నాడు అనుకోండి, ప్రిసైడింగ్ ఆఫీసర్, చీఫ్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్. నేనైతే దాదాపు 30 ఏళ్ళుగా అలాగే చేస్తున్నానండి. ఎంత గొప్పవాళ్ళు ఏరియా లీడర్స్ ఉండని, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఉండని, ఎవరైనా ఉండని, నేను ఇంతే చెప్తాను. ఎక్కడ పోయినా నా రూల్ అంతే, రైట్. ప్రిసైడింగ్ ఆఫీసర్, రైట్, ఇఫ్ దెర్ ఇస్ అ నాన్ లైన్ చీఫ్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. నా అడ్రసింగ్ అయిపోయింది. నౌ ఐ స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్. ఓకే, బీ బ్రీఫ్.
బి ఇంట్రెస్టింగ్. ఇంట్రొడక్షన్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఉండాలండి. ఊకేదో చదివి వాళ్ళకి ఏదో బోర్ కొట్టించినట్టుగా ఉండకూడదు. ఆ వచ్చిన వాళ్ళ గొప్పతనం ఏంటో ఒక పాయింట్ చెప్పినా వాళ్ళ హృదయంలో కూర్చునేట్టు ఉండాలి. మనం ఎన్నో 50 పాయింట్లు చెప్పి ఎవరికి అర్థం కాకపోతే ఏం లాభం? మనం ఒక్క విషయమే చూస్ చేసుకుంటాం అనుకోండి, ఆ ఒక్క విషయం ఎలా ఉండాలి, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసే వాళ్ళు ఓ నన్ను ఆయన చాలా బాగా చెప్పాడు, నా గురించి ఇంట్రొడ్యూస్ చేశాడు అన్నట్టు గుర్తుండిపోయేలా ఉండాలి. రీడింగ్ అవుట్ తప్పదు, అంటే దాని పూర్తిగా మనం ప్రతి ఒక్కటి మెమరైజ్ చేసిన అక్కర్లేదు. కానీ చాలా మంది ఏం చేస్తారు, డైరెక్ట్ లో ఆ పేజెస్ ఎంచుకొని వస్తారు, లేక అప్పటికప్పుడు డైరెక్ట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి డైరెక్ట్ లో ఉన్నది ఉన్నట్టుగా చదువుతా ఉంటారు. బాగుండదు అది. ఒక 2 many times చదివి ఉంటుంది. తర్వాత ఆయన సామాన్యంగా అది ఎవరిదైతే ఇంట్రొడక్షన్ ఉంటుందో ఆయన రాసుకొని ఉంటాడు. అది ఆయన రాసుకునేది మళ్ళీ ఆయనకి చదివి వినిపిస్తున్నాం అన్నట్టు. మన ఓన్ స్టైల్ ఉండాలి కొంచెం దాంట్లో. అండ్ ఐ థింక్ 3 minutes is ideal to introduce the greatest man in the world. రైట్? ఎంత గొప్ప వాళ్ళు మన దగ్గరికి వచ్చినా 3 నిమిషాలు ముగించాలి. ఇంకా సరే వర్స్ట్ కేస్ సినారియోలో హయ్యర్ సైడ్ మనకు బాగా టైం ఉండి మంచిగా మనం చెప్పాలి అనుకుని మనకు కూడా చెప్పే పవర్ ఉండి మంచిగా ఉంటే 5 నిమిషాలండి. అంతకంటే మించింది అంటే ఐ హావ్ ఫెయిల్డ్ యాజ్ ఇంట్రొడ్యూసర్. ఇంట్రొడ్యూస్ చేసే బాధ్యత నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను అన్నట్టు. ఎవరైనా 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టు నా ఉద్దేశం. నేను ఒకవేళ అక్కడ జడ్జి ఉంటే వాళ్ళకి 0 మార్కులు వేసేస్తాను. 3, 4, 5 నిమిషాల కంటే ఎక్కువ ఏం చెప్తామంటే వాడు చెప్పకూడదు. పర్పస్ అది కాదు కదా, వాళ్ళు మాట్లాడటం ఉద్దేశం. వాళ్ళని అక్కడ వాళ్ళతో మాట్లాడించడానికి వాళ్ళని తీసుకొచ్చాం. వాళ్ళ ఇంట్రొడక్షన్ వాళ్ళ స్పీచ్ లోనే ఉండిపోద్ది, వాళ్ళ స్పీచ్ లోనే తెలిసిపోద్ది వాళ్ళు ఎవరు అనేది మనకు. సో దాట్స్ వన్ మోర్ గైడ్ లైన్. దెన్ చివరికి ఏం చేయాలి, మనం ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ సెంటెన్స్, నౌ ఐ ప్రెజెంట్ మిస్టర్ సో అండ్ సో అన్న సెంటెన్స్ చెప్పాలండి. చాలా మంది తెలియక ఏం చేస్తారు, ఇంట్రొడ్యూస్ చేసి వెళ్ళిపోతారు. సో ఇంట్రొడక్షన్ ఇస్ డిఫరెంట్, ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్. సో మళ్ళీ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత నౌ ఐ ఇంట్రొడ్యూస్ సో అండ్ సో అనకూడదు, ఇంట్రొడ్యూస్ అయిపోయింది. సో ఆ ఇంట్రొడక్షన్ కాకుండా మనం ఏం చేస్తాం, ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ సెంటెన్స్ ఏం చెప్తాం, నౌ ఐ ప్రెజెంట్ నాగరాజు, GLT కోఆర్డినేటర్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ 320 టు ఆల్ ఆఫ్ యూ. రైట్? దట్స్ హౌ ఇట్ ఈస్. దట్స్ అబౌట్ ఇంట్రొడక్షన్స్. ఓకే. దెన్ ఇండక్షన్ సెరమనీ, ఇన్స్టలేషన్ సెరమనీ, చీఫ్ గెస్ట్ అడ్రస్, ఈ 3 జరుగుతూ ఉన్నప్పుడు ఇన్స్టలేషన్ తప్పకుండా ఉంటుంది, మిగతా 2 ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకే గోల్డ్ కలర్ లో ఉన్నాయి. ఈ 3 జరుగుతూ ఉన్నప్పుడు మనందరం ఇంక్లూడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ప్రెసిడెంట్ తో సహా హాల్లో ఉన్న, స్టేజ్ మీద ఉన్న మనందరం ఏం చేయాలి, చక్కటి డెకోరం మెయింటైన్ చేయాలి. రైట్? ఇండక్షన్ కు ఇన్స్టలేషన్ కు డైస్ కంటే ముందు స్పేస్ ఉంటుంది చూడండి. అంటే డైస్ కు ఆడియన్స్ కు మధ్యలో కొంత స్పేస్ మనం వదిలిపెడతాం. ఇంకో 2 కుర్చీలు పట్టేంత స్థలం ఉంటుంది, కానీ మనం కాస్త దూరం వదిలిపెడతాం. ఎందుకనేది ఇండక్షన్ అవుతేనేమో వాళ్ళందరూ ఇండక్ట్ కాబోయే వాళ్ళందరూ అక్కడ వచ్చి నిల్చోవటానికి, ఇన్స్టలేషన్ అవుతేనేమో ఆఫీసర్స్ అందరూ ఒకరొకరుగా వచ్చి అక్కడ నిల్చోవటానికి. ఒకవేళ ఆన్లైన్ జరిగింది అనుకోండి, ఇది ఎవరి ప్లేస్ లో వాళ్ళు నిల్చుంటారు. రీసెంట్ గా మా డిస్ట్రిక్ట్ లో హైదరాబాద్ ఎలీట్ అని ఒక క్లబ్ వాళ్ళు ఆన్లైన్ ఇన్స్టలేషన్ చేశారు. ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎవరినైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళ కెమెరా వాళ్ళు ఆన్ చేసుకోవాలి, నిల్చోవాలి, మిగతా వాళ్ళందరూ కెమెరాలు ఆఫ్ చేసి పెట్టాలి. అంటే మనం ఆటోమేటిక్ గా వాళ్ళని ఒక్కరిని చూస్తాం, ఇన్స్టలేషన్ ఆప్షన్ చూస్తుంటాం. ఎవరైతే ఇన్స్టాల్ అవుతున్నారో వాళ్ళు 2 కెమెరాలు ఆన్ ఉంటాయి, మిగతా అందరూ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటాయి. చాలా బాగా చేశారు. అట్లా మనం ఒకవేళ ఆన్లైన్ అయితే అలా చేయొచ్చు. ఫిజికల్ అయితే ముందర స్పేస్ మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంకా మనకు ఓపిక ఉంటే, బాగా చేయాలి అనుకుంటే చక్కగా గీతలు గీయొచ్చు. సో ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్ ఎక్కడ వచ్చి నిల్చోవాలి, వైస్ ప్రెసిడెంట్స్ ఎక్కడ నిల్చోవాలి, సెక్రటరీ ఎక్కడ నిల్చోవాలి, ఇంతకుముందు అలా చేసేవాళ్ళం మేము. సెక్రటరీ ఎలా నిల్చోవాలి, డైరెక్టర్స్ ఎక్కడ నిల్చోవాలి, ఇట్లా చక్కగా మనం గీతలు గీసి పెట్టేసి అక్కడ పేరు రాసిపోయే ప్లేస్ మనకు ఉంటే అట్లా రాస్తే చక్కగా ఎవరి ప్లేస్ లో వాళ్ళు వస్తారు, నిల్చుంటారు. ఇన్స్టలేషన్ అద్భుతంగా అయితే చివరికి తీసే ఫోటోగ్రాఫ్ ఒక మెమరబుల్ పీస్ గా ఉంటుంది. రైట్? ఓకే. సో ఈ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా చీఫ్ గెస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు క్రాస్ టాక్ అవాయిడ్ చేయటం. వాళ్ళతో 1-2 చోట్ల చూశాను నేను, ఎక్కువ కాదు, కానీ వాళ్ళతో అనవసరంగా ఆర్గ్యూ చేయటం చాలా తప్పండి. చీఫ్ గెస్ట్ ను మనం పిలిచినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి ఒక రైట్ మనమే ఇచ్చాం. మీరు వచ్చి మీ అభిప్రాయాలు మాకు చెప్పండి అంటాం. ఆయన ఏదో ఒక టాపిక్ తీసుకుంటాడు, ఏదో చైనా గురించి, వార్స్ గురించి ఏదో తీసుకుంటాడు. మనకు వేరే అభిప్రాయం ఉండొచ్చు దాని గురించి. అప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత
వాడితో మాట్లాడాలి. లేదా మే ఐ ఆస్క్ యూ క్వశ్చన్ సార్ అని అడగాలి. లేక ఆయనే క్వశ్చన్స్ ఇన్వైట్ చేశారనుకోండి, అప్పుడు మనం క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు అనుకోండి, అంతే, అంతటితో ఆగాలి. మళ్ళీ ఆ క్వశ్చన్ మనం ఎక్స్టెండ్ చేయకూడదు. ఒక క్వశ్చన్ అడిగాం, ఆయన జవాబు ఇచ్చారు, అది మనకు కన్విన్స్ కాకపోవచ్చు, మనం నో ప్రాబ్లం, ఆయన ఒపీనియన్ అది. సో ద చీఫ్ గెస్ట్ మస్ట్ బి రెస్పెక్టెడ్. హీ షుడ్ నాట్ గో విత్ ఎ బ్యాడ్ టేస్ట్, విత్ ఎ బ్యాడ్ ఫీలింగ్. So never argue with the chief guest, never argue with any important officer on the days. So avoid cross talk, avoid going out. ఈ ఇన్స్టలేషన్ ఎట్లా కొద్దిగా బోరింగ్ గా ఉండే అవకాశం ఉంటుంది, లెంతీ ప్రాసెస్ కదండి, ఆటోమేటిక్ గా 30-40 నిమిషాలు పడుతుంది కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది. పర్టికులర్ గా ఆ భాష అర్థం కాని వాళ్లకు, లేక టూ మెనీ టైమ్స్ విన్న వాళ్లకు, లేక టూ బిజీగా ఉండే వాళ్లకు. కానీ మరి మనం పర్పస్, మనం డెకోరం మెయింటైన్ చేయాలి కదండి. 90 minutes మనం లేకుంటే ఎట్లా? అందరం లోపలే ఉండాలి, అందరం కూర్చొనే ఉండాలి. మనకు తప్పనిసరి పరిస్థితులు ఉన్నా సరే, మనం ఒకవేళ తప్పనిసరి ఎమర్జెన్సీ అనుకోండి, అప్పుడు మనం బయటికి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుకోవాలి. కానీ అక్కడే హాల్లో కూర్చొని మాట్లాడుతుంటే ఒకటేమో వాళ్ళ ఇబ్బంది ఆలోచించండి, మన ఇమేజే మనం స్పాయిల్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎవరైనా లేట్ గా వచ్చారనుకోండి, వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయకుండా వెనక సీట్ లో కూర్చోవాలి. లాస్ట్ లో అంటే ఒక 3 rows ఫిల్ అయ్యానుకోండి అనుకోండి, 4th row లో కూర్చోవాలి. 4 rows ఫిల్ అయ్యారంటే 5th row లో కూర్చోవాలి. వాళ్ళు మీటింగ్ మధ్యలో వెళ్ళిపోయి ముందు కూర్చొని అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఒక 50 మందికి షేక్ హ్యాండ్ ఇస్తారు లేట్ గా వచ్చిన వాళ్ళు. 50 మందికి షేక్ హ్యాండ్, 50 మంది డిస్టర్బ్ అయిపోతారు. ఆయన పైన డేస్ పైన మాట్లాడుతున్నాడు, డిస్టర్బ్ అయిపోతాడు. ఎవడన్నా నాన్ లైన్ వస్తే చిచి ఈ లైన్స్ క్లబ్ మీటింగ్ ఎందుకు వచ్చాం అనుకుంటాడు. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ దాట్ వీఆర్ సేవింగ్, రైట్? దెన్ ఆ తర్వాత ఇన్స్టలేషన్ అయిపోతుందండి. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత లక్ష్మి, డూ హ్యావ్ అనదర్ 5 minutes? Yes, sir. Please proceed, sir. No worries. Yes. Right. I'll finish in 5 to... part. This is most important for us. Right. Another 5 to 10 minutes, I'll finish. No worries. Okay. Handing over the charge. After the installation is over, so we have to hand over charge. Hand over charge ఏంటి? Old president, outgoing president gives charge to the new president. ఆయన ఇన్స్టలేషన్ ఆఫీసర్ చేసే పనులను చేసేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, గేవెల్ కూడా ఇప్పించుకొని ఆ గేవెల్ కొత్త వాళ్ళకి ఇస్తాడు, లేక మీతో ఇప్పిస్తాడు. అప్పుడప్పుడు ఆయన ఓన్ ఫ్యాషన్, ఆయన ఓన్ స్టైల్ ఉంటుంది. ఏ రకంగా చేసినా ఒక్కోసారి మీ వైఫ్ ను పిలిపించి మీ ఇద్దరికి కలిపి ఇస్తాడు, ఆయన ఇష్టం. ఆ గేవెల్ అయితే మీకు ఇచ్చాడు. గేవెల్ ఇవ్వటం అంటే ఏంటి? గేవెల్ అంటే, గేవెల్ ఇస్ ద సింబల్ ఆఫ్ యువర్ అథారిటీ. మీకు ఏదైతే అథారిటీ నెక్స్ట్ ఇయర్ రాబోతుందో దానికి ఒక సంకేతంగా అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ తర్వాత 2019-20 ప్రెసిడెంట్ కు, సెక్రటరీకి ఒకవేళ పైన. Yeah, there is a question like, if the speaker is going beyond time, how to curtail that problem. Another question is, if some senior lion is attending the meeting in between, they stop the meeting for a while and welcome him. Is it right? The second one is, in my opinion, wrong. Please avoid that. There can be 2 or 3 things done. One, if another speaker or guest or somebody else comes late, any one of the senior members or anyone in the audience, not on the days, from among the audience or somebody who can see him, can go just quietly without disturbing the meeting, escort him to the days and show him the seat and come back. Or if it's our line member ఉదాహరణకి వైస్ గవర్నర్, రీజన్ చైర్మన్ కాస్త లేట్ గా వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, ఆ రోజు వాళ్ళు ఒక గెస్ట్ లిస్ట్ లో ఉండి వాళ్ళకి ఒక సీట్ పైన ఉంటుంది అన్న 100% కన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఎవరి కొరకు వెయిట్ చేయకుండా వాళ్ళే పైకి వెళ్ళిపోవాలి. ఎవరు పిలిచేదాకా ఆగకూడదు. వాళ్ళు డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయి కూర్చోవచ్చు. వెనక కూర్చుంటే మంచిది. సెకండ్ ఆప్షన్ చెప్తున్నాను. సెకండ్ ఆప్షన్ ఏంటి, తర్వాత మనం మీటింగ్ మాత్రం ఆపకూడదు. వేరే వాళ్ళను సార్ 1 minute ప్లీజ్ అని చెప్పేసి ఆ మాట్లాడుతున్న వాళ్ళని ఆపి అది మాత్రం ఎప్పుడు చేయకూడదండి. ఇక మొదటి ప్రశ్నకు వస్తే, ఎవరైనా టైం ఎక్సీడ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన టైం కంటే ఎక్కువైతే ఒక ఈజీ ఏంటంటే, ఎవరైనా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాల్ వెనక్కి వెళ్ళాలండి. హాల్ వెనక్కి వెళ్ళి వెనక నుంచి ఎవరికి అంటే ఆడియన్స్ కనపడకుండా ఒక సైన్ చేయాలి. ఉదాహరణకు ఇట్లా చూపించవచ్చు, సార్ ఇంకో 5 minutes ఉంది. మేము మా డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తాం, ఒక రెడ్ కార్డు తయారు చేస్తాం. ఆ రెడ్ కార్డు నేను ఉదాహరణకు నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఆ హాల్ చివరికి వెళ్ళిపోతాను. హాల్ చివరికి వెళ్ళిపోయి వెనక నుంచి ఆయన కనిపించేలా ఇట్లా చూపిస్తాను. ఆ రెడ్ కార్డు చూపిస్తే, సార్ మీకు ఇంకో 3 minutes ఉంది, క్లోజ్ చేసేయండి అన్నట్లు. అట్లాంటివన్నీ మనం కొన్ని చిన్న ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. కానీ మైక్ లో చెప్పడం బాగుండదు, చెప్పే వాళ్ళకు అసలు బాగుండదు. వాళ్ళకు బాధ కలుగుతుంది, తప్పకుండా విన్న వాళ్ళకి బాధ కలుగుతుంది, చెప్పే వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. రైట్, ఓకే.
సో నాకు కూడా చెప్పండి ఇప్పుడు నేను ఎప్పుడు ముగించాలో అప్పుడు ఒక 3 minutes ముందు చెప్తే నేను వెంటనే ఆపేస్తాను. 3 minutes ముందు చెప్పండి, నేను ఇంకొక 5 minutes లో ఎట్లాగో క్లోజ్ చేస్తాను. రైట్. సో హ్యాండింగ్ ఓవర్ ద చార్ట్. సో గేవెల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ప్రెసిడెంట్ కి సంబంధించిన బ్యాడ్జ్ కానీ ప్రెసిడెంట్ కి సంబంధించిన స్పెషల్ లేబుల్ బటన్స్ కానీ ఉంటే మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే యూ ప్లీజ్ టేక్ దెమ్, ఎస్కార్ట్ దెమ్ టు యువర్ సీట్, vacate your seat and go to any other seat assigned to you. ప్రెసైడ్ ఆఫీసర్ అనుకోండి అంటే ఆయన బాధ్యత అయిపోయింది. కొత్త ప్రెసిడెంట్ వచ్చి తన సీట్ లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోవాలి. ఆయన ఒకవేళ కాబోయే జోన్ చేయమనుకోండి, ఆయనకి ఇంకో ప్లేస్ ఉంటుంది ఎక్కడో, అక్కడ కూర్చోవాలి. ఆయన ఏది కాదనుకోండి, ఓన్లీ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అనుకోండి, హాల్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. లేక వెనక సెకండ్ రో చైర్స్ ఉన్నాయనుకోండి, వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న చైర్లో కూర్చోవాలి. Right? Somebody using the drawing tools, I think. Okay. I can clear them, but that's a waste of time. Okay. Right. So, club installation guidelines. So, next to that, acceptance speech is the president. Acceptance speech would have brief on goals for the year. I know goals set just tunaro. అవి చెప్పాలి. కమిటీస్ ఒకవేళ అపాయింట్ చేసి ఉంటే ఆ కమిటీస్ డిక్లేర్ చేయడం, అందరి రిక్వెస్ట్ చేయడం, సపోర్ట్ రిక్వెస్ట్ చేయడం ఇది. దెన్ ద 10th one, కొంతమంది గెస్ట్ ఆఫ్ ఆనర్ ఉంటారు. ఇది ఎప్పుడు ఒక టిక్లిష్ ఇష్యూ. గెస్ట్ ఆఫ్ ఆనర్ తో ఎప్పుడు మాట్లాడించాలి సార్ అన్న చాలా టెలిఫోన్ కాల్స్ వస్తుంటాయి. సార్ వైస్ గవర్నర్ గారు వస్తున్నారు, ఆయన ముందు మాట్లాడాలా తర్వాత మాట్లాడాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అవి అడుగుతూ ఉంటారు. సో నా సలహా ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ దెమ్ టు గివ్ ఎ మెసేజ్, లెట్ దెమ్ బి దేర్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్, బిఫోర్ ద ఇన్స్టలేషన్, బిఫోర్ ద ఇండక్షన్. ఇఫ్ యూ వాంట్ దెమ్ టు గివ్ ఎ మెసేజ్, ఇఫ్ యూ వాంట్ దెమ్ టు felicitate, it should be at the end of the meeting. You decide that. Rendu options okay. Rendu na opinion lo protocol prakaram right. So మీరు వాళ్ళతో మెసేజ్ ఇప్పించాలనుకుంటే ముందు, ఫెలిసిటేషన్స్ చెప్పించాలి అనుకుంటే తర్వాత. కానీ చీఫ్ గెస్ట్ స్పీచ్ అయిపోయిన తర్వాత, ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరిని పిలిచి స్పీచ్ ఇవ్వమని మాత్రం అడగకూడదు. నో స్పీచెస్ ఆఫ్టర్ ద చీఫ్ గెస్ట్ హస్ స్పోకెన్. లాస్ట్ అందువరకు బోల్డ్ పెట్టారు చూడండి. చీఫ్ గెస్ట్ మాట్లాడుతారా, మళ్ళీ ఒకరిని పిలిచి మెసేజ్ ఇవ్వండి, స్పీచ్ ఇవ్వండి అని అడగకండి. ఆ 2 మాటలు ఉపయోగించకండి. ఏమనండి, వీ రిక్వెస్ట్ దెమ్ టు ఫెలిసిటేట్. ఫెలిసిటేషన్స్ గురించి కూడా చెప్పాలనుకున్నాను, టైం ఉంటే ఒకవేళ మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు దాట్. న్యూ సెక్రటరీ యూజువల్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే చేస్తారు. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుందండి. ఏం ప్రాబ్లం? ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేవాళ్ళు మంచి ధారాళంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి పవర్ఫుల్ ఆరేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న కవిత్వం, వాళ్ళకున్న మాట్లాడే శక్తి, ఎక్కడి నుంచో కావ్యాలు, కొటేషన్స్ అన్ని తీసుకొచ్చి ఒక లెంది ఆ చీఫ్ గెస్ట్ స్పీచ్ కంటే ఇంప్రెసివ్ గా ఉంటుంది, వినాలనిపిస్తుంది. కానీ తప్పు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ షుడ్ బి వెరీ 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 బ్రీఫ్. అండ్ అగైన్, వీ డోంట్ థ్యాంక్ అవర్ ఓన్ పీపుల్. మా క్లబ్ మెంబర్స్ కూడా అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. రావటం మన బాధ్యత, మనకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఎవరైనా ఒక స్పెషల్ బాధ్యత తీసుకొని ఆ రోజు ప్రోగ్రామ్ కొరకు ఎవరైనా ఎక్స్క్లూజివ్ గా వర్క్ చేస్తుంటే అట్లాంటి వాళ్ళకు మన వాళ్ళైనా థ్యాంక్స్ చెప్పొచ్చు. కానీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్ ఫర్ అదర్స్, రైట్? ఓకే, సో ప్లీజ్ థ్యాంక్ అదర్స్, దాట్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దెన్ చివరికి అడ్జార్న్ ద మీటింగ్. అడ్జార్న్ ద మీటింగ్ సేమ్ రూల్ అండి. ఇంతకుముందు నేను ఏ రూల్ చెప్పాను, కన్వీనింగ్ ద మీటింగ్ అదే రూల్. మళ్ళీ లేచి నిల్చోవాలి, మళ్ళీ కంప్లీట్ సెంటెన్స్ చెప్పాలి. ఏమని చెప్పాలి? దిస్ ఇన్స్టలేషన్ సెరమనీ మీటింగ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సో ఈజ్ నౌ అడ్జర్న్డ్, ఆర్ ఐ నౌ అడ్జర్న్ దిస్ ఇన్స్టలేషన్ సెరమనీ మీటింగ్. అట్లా ఒక కంప్లీట్ సెంటెన్స్ చెప్పిన తరువాత గవెల్ తీసుకొని ఆ గంట కొట్టాలి. ఓకే, గంట కూడా మళ్ళీ వినపడేట్టుగా కొట్టాలి. సో ఇంతటితో ప్రోగ్రామ్ అయిపోతుంది. మీటింగ్ కు సంబంధించినంతతో అంటే నా స్పీచ్ కడితో అయిపోతుంది. ఒకవేళ 1 నిమిషం నాకు టైం ఉంటే ఈ మెమెంటోస్, గార్లెండ్స్, ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయగలిగితే మంచిది. వీలైనంత వరకు అసలు అవేవి కొనకండి, ఇవ్వకండి. అదేదైనా డబ్బు సేవ్ చేయగలిగితే డిస్ట్రిక్ట్ ఫండ్ కో, ఎల్సీఐఎఫ్ కో, ఒక మంచి కాజ్ కో, ఒక మంచి సర్వీస్ యాక్టివిటీ చేయండి. అదే రోజు వాటిపైన కొంత మనీ సేవ్ చేయగలిగండి. అవి ఇస్తే ఒకటేమో తీసుకున్న వాళ్ళకు సామాన్యంగా ఉపయోగపడవు, రెండోదో క్లబ్ కు ఒక అన్నెసరీ హెవీ ఎక్స్పెండిచర్. తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ గివ్స్ ఎనీ గుడ్ ఇమేజ్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ టు పీపుల్ హు హావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి వచ్చిన వాళ్ళు, నేను వెనక్కి కూర్చుంటే చాలా సార్లు వింటాను, అందరు అనుకుంటుంటారు ఇదేంటి వీళ్ళు అందరికి ప్రైజ్లు ఇచ్చుకుంటున్నారు, వీళ్ళకి మెమెంటోస్ ఇచ్చుకుంటున్నారు, ఏముంది మీటింగ్ లో, ఇట్లా మాట్లాడుకోవటం నేను ఎన్నోసార్లు విన్నాను. అవాయిడ్ చేయండి. ఒకవేళ
తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తే మీకు ఇవ్వాలి సార్, ఇవ్వకుంటే ఎట్లా సార్ అని అనుకుంటే బుకే బదులు ఒక సింగిల్ ఫ్లవర్ ఇవ్వండి, పెద్ద మెమెంటో బదులు ఒక యూస్ఫుల్ ఐటమ్ ఇవ్వండి, రైట్, ఒక పుస్తకం ఇవ్వండి, ఉదాహరణకు ఒక మొక్క ఇవ్వండి, ఏదైనా యూస్ఫుల్ ఐటమ్ ఏదైనా ఇవ్వండి. అట్లా చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మన లయన్స్ క్లబ్స్ మీటింగ్స్ అన్ని బాగా జరుగుతాయి. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ మై ప్రెజెంటేషన్ టుడే, you can write to this address, this my email address, lion.nagaraju@gmail.com, and I am sure you have followed what I told you. I used both Telugu and English because actually I wanted to speak in English, but at the beginning of the program all vice governors and governors were speaking Telugu, so I thought let me also switch over to Telugu, and I used both languages. I think you have followed at least some of the guidelines and you've been benefited by this, and wish you all the best. Wish you a very, 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 very successful year ahead, all those incoming officers, and I heartily congratulate all the outgoing officers for the good work they have done, and I'm sure great times are ahead, and let's together fight this corona. Let's stay home, let's stay safe and enjoy ourselves. Thank you very much. Thank you very much, Nagaraju garu. Excellent, sir. Sir, Harish Reddy, sir. Yeah. With the permission of all, I would like to request our Nagaraj garu to give brief about the felicitations, how to give, because many lines are there in this. Just to taking by 2 minutes at least, how to give felicitations, because many lines. Okay. 2 minutes అన్నారు కాబట్టి చాలా బ్రీఫ్ గా ఫెలిసిటేషన్స్ లో ఎవరిని మొదట్లో అడ్రస్ చేయకండి ఎక్సెప్ట్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రిసైడింగ్ ఆఫీసర్, చీఫ్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఫ్రెండ్స్ ఇది నేర్చుకుంటే మీకు మీరే ఒక 1 minute సేవ్ చేసుకున్నట్టు. మీకు ఫెలిసిటేషన్స్ కు 2 minutes 3 minutes ఇస్తారు ఎవరైనా, అంతే కదా. కాబట్టి అందరినీ అడ్రస్ చేయటం మానుకోండి. రెండోది, అవుట్ గోయింగ్ టీమ్ కు కంగ్రాచులేషన్స్ చెప్పండి. వాళ్ళు చేసిన మంచి పనుల్లో ఏదో ఒకటి రెండో సెలెక్ట్ చేసుకొని వాటి కంగ్రాచులేషన్ చెప్పండి. థర్డ్ సెంటెన్స్ లో ఇన్కమింగ్ టీమ్ కు గుడ్ విషెస్ చెప్పండి. రైట్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఇన్కమింగ్ టీమ్. ఏదైనా ఒక చిన్న చాలా చాలా చిన్నది ఏదైనా అనౌన్స్మెంట్ కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని చేయండి. చాలా మంది తెలియక ఏం చేస్తారు, మాస్టర్ ఆఫ్ సెరమనీస్ పర్మిషన్ అడుగుతారు. మాస్టర్ ఆఫ్ సెరమనీ ఎవరండి అసలు? ఆయనకి ఏం సంబంధం? మాస్టర్ ఆఫ్ సెరమనీ పర్మిషన్ తీసుకోకూడదు ఎప్పుడే కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఓకే అంటేనే ఏదైనా అదర్ దాన్ దట్ మనం చెప్పాలి. So don't turn to the master. May I have the permission of the master of ceremony to make this announcement? అంటే అయినా ఏం చేస్తారు, ఆ పర్మిషన్ అడిగి వాళ్ళు ఏం చెప్పారు, ఎస్ అన్న నో అన్న వాళ్ళు ఏమన్నారో కూడా తెలియదు, ఈయన చెప్తూనే ఉంటారు. No, turn to the president and say, Mr. Presiding Officer, I have a small announcement to make. May I make this announcement? ఎస్ అన్న తర్వాత అప్పుడు మొదలు పెట్టాలి. సో ఫెలిసిటేషన్ సంబంధించినంతవరకు త్రీ థింగ్స్ ఏనండి. సో you are heartily congratulating for the successes that the club has already achieved. You are wishing the new club all the best. And 3, if you want to offer any support, any contribution, any guidance, any kind of support during the year, do that. That's 3 things. The 3 things just very important. I think it takes not more than 2 minutes. And second thing, మన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్గనైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, మరి నేను చెప్పేది కరెక్టో కాదో నాకు కూడా తెలియదు, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఎవరిని ఫెలిసిటేషన్స్ చెప్పమని పిలవకూడదండి. ఫెలిసిటేషన్స్ ఏంటి, వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి చెప్పాలి. మనం సామాన్యంగా మంచి మాస్టర్ ఆఫ్ సెరమనీ మనం వెళ్ళిన చోటంతా మన ప్రాణం తీస్తూ ఉంటారు. నాగరాజు గారు వచ్చి ఫెలిసిటేషన్ చెప్పండి, ఇంకేదో రాధాకృష్ణ గారు వచ్చి రీజన్ చైర్మన్ గారు ఫెలిసిటేషన్ చెప్పండి, క్యాబినెట్ సెక్రటరీ గారు. వాళ్ళు మనల్ని వినవటం ఏంటంటే అవసరమా? ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే రావాలి, వాళ్లే ఫెలిసిటేషన్ చెప్పాలి. మనం ఎవరిని కూడా పిలవకూడదు అనేది నా ఒపీనియన్ అండి. ఇది దిస్ అదర్ పర్సనల్ గైడ్ లైన్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. థాంక్యూ. సార్, ఫెలిసిటేషన్స్ కూడా ఎనీ ప్రోటోకాల్ ఉంటుందా? ప్రోటోకాల్ చెప్పాను కదా, ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు తర్వాత ఒకరు చెప్పేశాక కాదు, పిలవడానికి వస్తాము అని పిలవనే వద్దంటున్నాను నేను, పిలవనే వద్దంటున్నాను. కాదు సార్, డోంట్ కాల్ ఎనీబడి. Suppose the cabinet secretary first comes, let him offer felicitations. Next, some other member comes, let him offer felicitations. So if somebody from whoever comes, we can take that fine. No. సార్ అట్లా పిలవకపోతే చాలా మంది వచ్చేస్తే టైం అంతా పోతుంది కదా సార్. మీ ఫెలిసిటేషన్స్ మీకు చూపించానా స్లైడ్? నేను ఆ ప్రోగ్రామ్ లో ఫెలిసిటేషన్స్ ఏ కలర్ లో ఉందండి? 1 second. ఫెలిసిటేషన్స్ ఏ కలర్ లో ఉందండి? ఆరెంజ్. మరి ఫెలిసిటేషన్స్ అక్కర్లేదు మనకు టైం లేకుంటే. మన టైం బట్టి అవసరం ఉంటే
ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పేదాకా ఆగుతాం. Thank you very much. I know lots of other people would like to offer felicitations, but because it's time now, we wanted to finish the program in 90 minutes. That's why we are stopping here. Thank you very much, even to those who have not actually come and said it here, but we know that they want to offer felicitations. Enough. Clever. Thank you. Thank you so much. Right. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు. Thank you. 2 questions అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. అది సంబడి ఈజ్ ఆస్కింగ్, మిస్టర్ అయ్యంగార్ ప్రమోద్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద వర్చువల్ ఇన్స్టలేషన్స్. అంటే ఈ కరోనా టైంలో what all are the guidelines and system procedure you have told that they will follow. వర్చువల్ ఇన్స్టలేషన్ చేయాలంటే what we have to do, anything you want to give the inputs? That is the first question. And the second question is this a rule that DG should not attend a club installation? No, the second one, the second answer to the second question is straight, and there are no rules like that. Governors attend and don't attend depending on the customs that are built. Region conference gani, club installations gani, attend cheyala udda anedi, it's more a question of custom, tradition built in that particular district rather than any protocol issue or any constitutional issue. There are no rules on that. So our governor ishtam, our club tradition, our district tradition, our area tradition adi. First question, international mana virtual programs ku physical programs ku procedure sambandhi difference emi ledandi. So you have to, in case you want to install the office, you have to follow the same procedure. Maybe physically they are not there in front of you, that's all. Thank you very much, sir. Thank you.